నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఐటీ డిపార్ట్‌మెంట్‌లోకి జంప్ అయ్యారు. సో, దాంట్లో మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి? Few folks from US came to train us ఓకే. in the software which they wanted us to train. నాకు హానెస్ట్ చెప్పాలంటే అప్పుడు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, డేటా ఫీల్డ్స్ అంటే ఏంటి కూడా తెలియదు సాఫ్ట్వేర్. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్, నాకేం తెలుస్తుంది, నాకేం తెలియదు. సో దే స్టార్టెడ్ ఫ్రమ్ బేసిక్స్, వెరీ బేసిక్స్. అండ్ ఒక 2 months ట్రైనింగ్ ఏమి ఇచ్చిండే. ఒక 5 members-ని దే ఫైనలైజ్డ్. ఆ 5 members-లో నేను కూడా. సో, వై లూయిస్ యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? వై లూయిస్ యూనివర్సిటీ కంటే ముందు వై ఐ చూస్ మాస్టర్, బికాజ్ ఐ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ప్రాజెక్ట్ మేనేజింగ్ కదా. వై ఐ చూస్ మాస్టర్స్ ఇన్ ద సెన్స్ ఇస్ ఓన్లీ ఏ గెట్ వే టు కమ్ టు యూఎస్ మీ ఎట్ ద టైమ్. ఈవెన్ H1Bs అవన్నీ ఉన్నాయి, అంత ఓపిక లేదు. లైక్ నాకు నా లక్ గురించి నాకు తెలిసిందే. సో నాకు పిక్ అవుతుందో లేదో, ఎందుకులే మళ్ళీ అంత తీసుకోవడం ఛాన్స్ అని చెప్పేసి లైక్ వాట్ ఇట్ ఈస్ ఐ చూస్ మాస్టర్స్. 2 years ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇండియాలో ఉన్నప్పుడే లైక్ ఐ చూస్ ఎ జాబ్, బికాస్ మై మోస్ట్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ ఫ్రమ్ యూఎస్ అండ్ కెనడా. కాలేజ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? టోటల్లీ డిఫరెంట్ కదా మన ఇండియాలో ఉన్న కాలేజెస్‌కి, తర్వాత యూఎస్‌లో ఉన్న కాలేజెస్‌కి. డిఫరెన్స్ ఉంటుంది సూర్య, డెఫినెట్లీ. బికాజ్ నేను ఏంటంటే ఇండియాలో కూడా ఐ డిడ్ ఎంబీఏ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ విత్ L6 డెవలపర్, నెక్స్ట్ స్టెప్ విల్ బి L5 కదా. జస్ట్ ఒక్కొక్కరు 4-5 years ఆల్రెడీ చదువుకొని ఉంటారు కదా, ఐటీ వాళ్ళు, సిఎస్సి వాళ్ళు. బట్ మనం కంపేర్ చేసుకుంటే విల్ బి వెరీ లెస్ స్టాండర్డ్ కదా. సో ఐ డిడ్ స్క్రమ్ మాస్టర్. సో దిస్ విల్ బి ద బేసిక్. ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రాజెక్ట్ మేనేజింగ్, స్క్రమ్ మాస్టర్ షుడ్ బి ద ఫస్ట్. సో, చాలామంది ఫస్ట్ భయపడతారు క్లబ్ యాక్టివిటీస్‌లో జాయిన్ అవ్వడానికి కూడా. ఎందుకంటే ఇప్పుడు అంతమందిలో లేపి క్వెషన్ అడిగారంటే ఖచ్చితంగా భయపడతారు చాలామంది. సో, అలాంటి వాళ్ళకి మీరేమన్నా అడ్వైస్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ఇఫ్ యూఆర్ చూసింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఫస్ట్ థింగ్, నువ్వు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి వచ్చినావు అంటే నీ సిగ్గుసరిని పక్క పెట్టాలి నువ్వు ఫస్ట్. ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ కొలాబరేటివ్ థింగ్. నువ్వు ఎంత కొలాబరేట్ అయితే, ఎంత కమ్యూనికేట్ చేయగలిగితే అంత చాలా మంచి ఫీల్డ్ అది, రైట్? ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇవ్వాలి అంటే? కమ్ విత్ ఎ స్కిల్ సెట్. ఐ మీన్ ఒక స్కిల్ సెట్ టిక్ చేసుకోండి. కమ్ విత్ దట్ పర్టికులర్ స్కిల్ సెట్, యూ హ్యావ్ ఫ్యూచర్. నీ అందరితో వస్తా, అందరిలానే వస్తా అంటే అందరిలానే ఉంటావు నువ్వు కూడా. చేంజ్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎక్సైటింగ్ వీడియో ఆఫ్ ట్రయోపాత్ పాడ్కాస్ట్. సో, ఇది మన థర్డ్ వీడియో. మన ముందు ఎవరున్నారంటే, సో, అతను ఇండియాలో 6 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆ 6 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ టెక్నికల్ లీడ్గా. తర్వాత అతను మాస్టర్స్ చేయడానికి యూఎస్ఏ వచ్చారు. అట్ ద సేమ్ టైం తను మాస్టర్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అతను ప్రెసిడెంట్ స్టూడెంట్ క్లబ్కి. అండ్ ఆఫ్టర్ దట్ హీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 2 years ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూఎస్ఏ. సో, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ యాజ్ ఎ ప్రెసిడెంట్గా అతని కెరియర్ అనేది ఎలా బిల్డ్ అయింది కాలేజ్లో. సో, ఈ ఆన్ సైట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మనం అయితే క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మన ముందుంది జ్ఞానేష్ బ్రో. సో, అతనికి 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ వీడియో అందరికి యూస్ఫుల్ అయ్యిద్ది. సో, ఎండ్ వరకు చూడండి. సో, మరి ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో. సో, హాయ్ జ్ఞానేష్ బ్రో. హాయ్. హాయ్ సూర్య. యాహ్! బాగున్నావా? సో, యాహ్! చాలా రోజులవుతుంది కదా కలిసి. ఫైనల్గా సాధించినావు. సో, ఫస్ట్ మీ కెరియర్ నుంచి స్టార్ట్ చేద్దాం. యా. సో, మీరు ఫస్ట్ ఇండియాలో 6 years ఎక్స్పీరియన్స్ టెక్నికల్ లీడ్‌లో. సో, ఇండియాలో అండర్ గ్రాడ్యుయేషన్ దేంట్లో చదివారు? సో బేసిక్గా ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్, సూర్య. ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ 2017. సో వెన్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ 2016 ఇన్ మెకానికల్. సిన్స్ దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద న్యూ ఆపర్చునిటీస్. ఎట్లా అంటే లైక్ 2016లో అయిపోయింది నా బీటెక్ ఇన్ వరంగల్. ఏ కాలేజ్? ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. ఇప్పుడు అది యూనివర్సిటీ అయిందిరే, అది వేరే విషయం. అండ్ దెన్ 2016లో ఐ మూవ్ టు హైదరాబాద్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్. సో, ఆన్ క్యాంపస్ వచ్చిందా జాబ్ లేదా ఆఫ్ క్యాంపస్? లేదు, ఇట్స్ నాట్ అబౌట్ ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్. హ్మ్. ఒక 2 years పట్టింది నాకు జాబ్ రావడానికి. ఆ! 2016లో అయిపోతే 2018లో వచ్చింది నాకు జాబ్. సో 2 years స్ట్రగ్లింగ్. ఇది అని హైదరాబాద్లో ఉన్న అమీర్పేటలో ఉన్న బోర్డులన్నీ తిరిగేసి హ్మ్. ఏదో ఫైనల్గా లైక్ ఐ గాట్ ఎ జాబ్ యాజ్ అన్ ఇంటర్న్ హ్మ్. ఇన్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్. ఓకే. సో ఐ స్టార్టెడ్ యాజ్ ఇంటర్న్ అండ్ యాజ్ ఎ మెకానికల్ ఇంటర్న్. హ్మ్. ఇట్స్ మీకు ఐడియా ఉంటే క్యాటియా, యూనిగ్రాఫిక్స్ ఇవి ఐడియా యాహ్! ఉన్నాయా? CAD యూనిగ్రాఫిక్స్ తెలుసు. సో ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ క్యాటియా, AutoCAD and all. And then in the same company, after working 6 months, I become a QC, quality control analyst. And after 1 year, I moved to software. ఓకే. So 2019లో I moved to software. సో, మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ Software in నుంచి sense application development. ఓకే. మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఐటీలోకి షిఫ్ట్ అయ్యారు. Yeah. అలా ఎందుకొచ్చారు? కోర్ సైడ్ ఎందుకు చూజ్ చేసుకోలేదు? అసలు ఐటీలోకి రావడానికి ఇంట్రెస్ట్ ఏంటి? హానెస్ట్ చెప్పనా? ఆ! హానెస్ట్‌గానే చెప్పాలి. ఐ వెంట్ విత్ ఎ ఫ్లో. అంతే. పర్టిక్యులర్‌గా నాకు అటెళ్ళాలి, ఇటెళ్ళాలని ఏం లేదు. సో ఐ చూస్ ఆ పర్టిక్యులర్ టైంలో నాకు అది కరెక్ట్ టైమ్, కరెక్ట్ పాత్ అనిపించింది. సో ఐ వెంట్.
మీరు ఇంటర్న్‌గా స్టార్ట్ అయ్యి 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు టెక్నికల్ లీడ్‌గా వచ్చారు. అది ఐటీ డిపార్ట్‌మెంట్‌లో. ఒక నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఐటీ డిపార్ట్‌మెంట్‌లోకి జంప్ అయ్యారు. సో, దాంట్లో మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి? అంటే మీకు అసల టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు చెప్పాలంటే మెకానికల్‌లో కదా! హ్మ్. సో, మరి మీరు ఐటీలోకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నా, ఆ టెక్నికల్ స్కిల్స్ గెయిన్ చేసుకోవాలన్నా చాలా టైం పడతది. చాలా కష్టం కదా! సో, ఆ టైంలో మీరు నేర్చుకునే టైంలో ఏ సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు? నేను స్టార్ట్ చేసింది లక్కీగా ఏంటంటే నాది ఇంటర్నల్ మూవ్‌మెంట్ హ్మ్. కంపెనీలోనే. సో, సాఫ్ట్‌వేర్ నుంచి ఐ మీన్ సారీ మెకానికల్ నుంచి సాఫ్ట్‌వేర్‌కి మూవ్ అయ్యే టైంలో మాకు ఫ్యూ ఫోక్స్ ఫ్రమ్ యూఎస్ కేమ్ హ్మ్. టు ట్రైన్ అస్ ఓకే. ఇన్ ద సాఫ్ట్‌వేర్ విచ్ దే వాంటెడ్ అస్ టు ట్రైన్. సో, లక్కీగా దే ఆర్ వెరీ గుడ్ ట్రైనర్స్. నాకు హానెస్ట్ చెప్పాలంటే అప్పుడు ఈ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? డేటా ఫీల్డ్స్ అంటే ఏంటో కూడా తెలీదు సాఫ్ట్‌వేర్‌లో. బికాజ్ ఐ యామ్ ఫ్రమ్ మెకానికల్ కదా! హ్మ్. నాకేం తెలుస్తది? నాకేం తెలీదు. సో, దే స్టార్టెడ్ ఫ్రమ్ బేసిక్స్. వెరీ బేసిక్స్ అండ్ ఒక 2 మంత్స్ ట్రైనింగ్ ఏమో ఇచ్చుండే. ఒక 15 మెంబర్స్ సెలెక్ట్ చేసుండాలి కంపెనీ మొత్తంలో. 15 మెంబర్స్‌లో యాహ్! ఆహ్, ఒక 5 మెంబర్స్‌ని ఫైనలైజ్డ్. ఆ 5 మెంబర్స్‌లో నేను కూడా ఉన్నా. ఓకే. సో, ఇండియాలో 6 ఇయర్స్ వర్క్ చేసి ఇప్పుడు యూఎస్ వచ్చి మళ్ళీ మాస్టర్స్ చదివారు కదా! సో, అలా ఎందుకు మాస్టర్స్‌కి రావాలనిపించింది? ఇండియాలో 6 ఇయర్స్ అంటే ఐ థింక్ మీకు మంచి ప్యాకేజ్ ఏమైనా ఉండిద్ది కదా! యాహ్! యాహ్! సో, అంటే ఇట్ మళ్ళీ నాట్ అబౌట్ యాహ్! అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తీసుకున్నారు మళ్ళీ మాస్టర్స్‌కొచ్చి. సో, మెకానికల్ నుంచి ఐటీలోకి షిఫ్ట్ అయ్యి, ఐటీ నుంచి మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌కొచ్చారు. సో, ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది కాదు సూర్య. బేసిక్‌గా నా ఫోకస్ వచ్చేసి ఐ హ్మ్. వాంటెడ్ టు బి ఎ లీడర్. ఓకే. సో, లీడర్‌కి ఇఫ్ యూ సీ ద లా నువ్వు ఒకసారి నువ్వు లాడర్ చూస్తే ఫస్ట్ స్టెప్ విల్ బి ద మేనేజింగ్ కదా! హ్మ్. దెన్ యూ విల్ గో టు ద లీడర్‌షిప్. సో, నాకు ఆ ఫోకస్‌లో ఐ కేమ్ టు ఫస్ట్ లీడ్‌కొచ్చిన దాని తర్వాత మేనేజింగ్. సో, నెక్స్ట్ స్టెప్ మేబీ హ్మ్. వెళ్తదేమో ఆ స్టేజ్‌లో. సో, వై లూయిస్ యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? వై లూయిస్ యూనివర్సిటీ కంటే ముందు వై ఐ చూస్ మాస్టర్స్. హ్మ్. బికాజ్ ఐ కెన్ డైరెక్ట్‌లీ కమ్ టు ప్రాజెక్ట్ మేనేజింగ్ కదా! వై ఐ హ్మ్. చూస్ మాస్టర్స్ ఇన్ ద సెన్స్ దిస్ ఈస్ ఓన్లీ ఎ గేట్‌వే టు కమ్ టు యూఎస్ ఫర్ మీ ఎట్ దట్ టైమ్. ఈవెన్ హెచ్-1బీస్ అవన్నీ ఉన్నాయి. హ్మ్. బట్ యాహ్! నాకంత యూ నో అంత ఓపిక లేదు. లైక్ యూ నో నాకు నా నా లక్ గురించి నాకు తెలిసిందే. సో, నాది పిక్ అయితదో లేదో ఎందుకులే మళ్ళీ అంత తీసుకోవడం ఛాన్స్ అని చెప్పేసి లైక్ వాట్ ఐ డిడ్ ఈస్ ఐ చూస్ మాస్టర్స్. వేరే ఆల్టర్‌నేట్ చూసిన. మాస్టర్స్ ఉంది. ఓకే. లైక్ నాట్ ఎవ్రీవన్ కమ్స్ ఫ్రమ్ మాస్టర్స్ అని నేనేంటంటే ప్యారలల్లీ మాస్టర్స్ వస్తున్నావు. ఓకే. 2 ఇయర్స్ ఎందుకు టైమ్ వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇండియాలో ఉన్నప్పుడే లైక్ ఐ చూస్ ఎ జాబ్ హియర్. హ్మ్. బికాజ్ మై మోస్ట్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ ఫ్రమ్ యూఎస్ అండ్ కెనడా. యాహ్! నేనప్పుడు ఒకసారి మీతో మాట్లాడినప్పుడు మీరు చెప్పారు గదా! ఇండియా టైమింగ్స్‌లో నేను వర్క్ జేస్తున్నాను. ఇండియా కంపెనీకి యూఎస్‌లో ఉండి. హ్మ్. సో, అది ఇండియాలో ఉన్న వాళ్ళకే వర్క్ జేశారు గదా! ఇండియాలో ఉన్న వాళ్ళని కాదు. ఆ! నా క్లయింట్స్ ఇక్కడే. సో, హ్మ్. ఐయామ్ వర్కింగ్ హియర్ ఓన్లీ. హ్మ్. బట్ మేనేజింగ్ మొత్తం ఇండియా. ఓకే. సో, అది. సో, అప్పుడు వాళ్ళు మీకు యూఎస్‌డీలో ఇచ్చారా? ఐఎన్ఆర్‌లో ఇచ్చారా? అలా ఏ చేయొచ్చా లీగల్‌గా? చేయొచ్చు. యాహ్! సీపీటీ ఆఫ్ చేసుకొని చేసేయొచ్చు ఏముంది. హ్మ్. ఓకే. ఇప్పుడు మరి కాలేజ్‌లో అంటే కాలేజ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? టోటల్లీ డిఫరెంట్ గదా! మన ఇండియాలో ఉన్న కాలేజెస్‌కి, తర్వాత యూఎస్‌లో ఉన్న కాలేజెస్‌కి. అంటే యాహ్! డిఫరెన్స్ ఉంటది సూర్య డెఫినెట్‌లీ. బికాజ్ నేనేంటంటే ఇండియాలో కూడా ఐ డిడ్ ఎంబీఏ హ్మ్. ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ మార్కెటింగ్. హ్మ్. సో, మై ఫస్ట్ గోల్ వచ్చేసి అక్కడ నేను వెన్ ఐయామ్ వర్కింగ్ యాస్ ఎ డెవలపర్ హ్మ్. వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్? లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ విత్ ఎ ఎల్6 డెవలపర్ నెక్స్ట్ స్టెప్ విల్ బి ఎల్5 కదా! సో, టు గో టు దట్ స్టెప్ ఐ డోంట్ హావ్ ఎ మచ్ టెక్నికల్ నాలెడ్జ్. నాకంత టెక్నికల్ నాలెడ్జ్ లేదప్పుడు. హ్మ్. యాస్ ఐ స్టార్టెడ్ జస్ట్ ఒక్కొక్కరు 4, 5 ఇయర్స్ ఆల్రెడీ చదువుకొని ఉంటారు కదా! ఐటీ వాళ్ళు, సీఎస్ఈ వాళ్ళు. బట్ మనం కంపేర్ చేసుకుంటే విల్ బి వెరీ లెస్ స్టాండర్డ్ కదా! ఆ! సో, దెన్ ఐ స్టార్టెడ్ ఈస్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలంటే యూ నీడ్ టు డూ సంథింగ్ అడిషనల్లీ కదా! సో, ఐ డిడ్ స్క్రమ్ మాస్టర్. ఓకే. సో, ఇప్పుడు దిస్ విల్ బి ద బేసిక్. ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రాజెక్ట్ మేనేజింగ్ స్క్రమ్ మాస్టర్ షుడ్ బి ద ఫస్ట్ స్టెప్. ఓకే. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ స్టెప్ బట్ ఇట్ విల్ బి ఎ ఫస్ట్ స్టెప్. లైక్ హ్మ్. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎవరన్నా చదవాలనుకుంటున్నా, మాస్టర్స్ చేయాలనుకుంటున్నా, లైక్ ఈ డేస్‌లో జాబ్ రావాలంటే చాలా కష్టం ఉంది ఇప్పుడు అందరికి. యూఎస్ జాబ్ మార్కెట్‌లో. సో, ఇప్పుడు వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? అంటే ఏ కోర్సెస్ నేర్చుకుంటే బెస్ట్? ఫస్ట్ బేసిక్ ఇప్పుడు అంటే ఇట్ డిపెండ్స్ సూర్య. సో, ఇఫ్ యూ ఆర్ కమింగ్ డైరెక్ట్‌లీ ఆఫ్టర్ బ్యాచిలర్స్ హ్మ్. దట్స్ ఎ డిఫరెంట్ పాత్. హ్మ్. ఇఫ్ యూ హావ్ ఆల్రెడీ ఎ వర్క్ ఎక్స్‌పీరియన్స్ దేర్ అండ్ యూ ఆర్ చూసింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇక్కడ అంటే దట్స్ ఎ డిఫరెంట్ పాత్. సో, ఇఫ్ యూ ఆర్ కమింగ్ డైరెక్ట్‌లీ అంటే యాహ్! దేర్ ఈస్ స్కోప్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌కి స్కోప్ ఉంది. అవును. ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌కి స్కోప్ ఉంది. యాహ్! బట్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ డైరెక్ట్‌లీ ఆఫ్టర్ బ్యాచిలర్స్ అంటే వెదర్ యూ నీడ్ టు థింక్ దట్ వెదర్ యూ హావ్ దట్ పర్టిక్యులర్ నాలెడ్జ్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజింగ్ అన్నట్టు. అసలు ఒక ఇప్పుడు నీకు అంతవరకు నీ కాలేజ్ వరకే నీ బౌండరీస్ అన్నీ.
సో, ఈ ప్రాజెక్ట్ మేనేజింగ్ ఏంటంటే ఆర్గనైజేషనల్ ఎట్లా వర్క్ అయితది? ఒక ఆర్గనైజేషన్ లోపల అసలు ఏంటి ప్రాసెస్? హ్మ్. హౌ ఎ ప్రాజెక్ట్ ఈస్ మేనేజ్డ్? హౌ ఎ టీమ్ ఈస్ మేనేజ్డ్? ఇవన్నీ తెలిసుండాలి గదా! సో, హ్మ్. ఇదంతా ఇప్పుడు మాస్టర్స్ చదువుతున్నప్పుడు మీకు దాంట్లో కోర్స్ వర్క్స్‌లో అండ్ ప్రొఫెసర్స్ యాహ్! ఈ ఎగ్జాక్ట్‌లీ. క్లబ్ యాక్టివిటీస్ దాంట్లో వాళ్ళు గైడ్ చేస్తారా? దే ఇప్పుడు డోంట్ గైడ్ ఇప్పుడు యూ. అంటే ఇది హ్మ్. ఇప్పుడు మనం ఐటీ చూజ్ చేసుకున్నామంటే మనకేమిస్తారు? ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని రమ్మంటారు. హ్మ్. లేదా మీరు అందరూ ఒక టీమ్ ఫార్మ్ అయ్యి ఆ ప్రాజెక్ట్‌ని చేసుకొని రమ్మంటారు. సో, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఒక ప్రాజెక్ట్‌కి దాన్ని మొత్తాన్ని మేనేజ్ చేయాలి. వాళ్ళ కింద టీమ్స్ ఉంటారు. ఎవరు ఏ వర్క్ చేయాలనే దాన్ని అసైన్ చేస్తారు గదా! సో, దాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు చెప్పాలంటే? సో, ప్రొఫెసర్స్‌వి కోర్స్ వర్క్స్ అవి ఎలా ఉన్నాయి కాలేజ్‌లో? ప్రాజెక్ట్ మ్యా దే వాళ్ళు థియరిటికల్‌గా నీకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏంటి హ్మ్. అని జెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సూర్య ఏ కాలేజ్‌లో అయినా. హ్మ్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాజెక్ట్ మేనేజింగ్‌కి ఉండదు. సో, ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు గావాలంటే ఐదర్ యూ హావ్ టు వర్క్ ఇన్ ఎ కంపెనీ హ్మ్. ఆర్ యూ నీడ్ టు డూ సమ్ ప్రాజెక్ట్స్ ఇంటర్నల్ ఇన్ ద కాలేజ్. ఓకే. నీ ఓన్‌గా నువ్వు ఒక ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకొని హౌ యూ ఆర్ మేనేజింగ్ ద ప్రాజెక్ట్. లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే చెప్పినావు గదా! హ్మ్. లైక్ యూ వర్క్డ్ యాస్ ఎ ప్రెసిడెంట్ ఫర్ ద స్టూడెంట్ క్లబ్ అని. స్టూడెంట్ క్లబ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ బిగ్ థింగ్ దేర్ యాహ్! నా ఇన్ ఎ నెక్స్ట్ క్వెషన్ అదే. సో, మిమ్మల్ని మీరు ఎలా ప్రెసిడెంట్ అయ్యారో స్టూడెంట్ క్లబ్‌కి? అది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్‌లో. స్టూడెంట్ క్లబ్‌కా? మీకేమన్నా కాంపిటీషన్స్ ఏమన్నా ఉన్నాయా దాంట్లో? కాంపిటీషన్ ఉంటుంది డెఫినెట్‌లీ. వెన్ ఐ స్టార్టెడ్ మై మాస్టర్స్ ఇన్ 2023 హ్మ్. ఫస్ట్ థింగ్ మనం వాట్ వి డూ జనరల్లీ వి ఇంటరాక్ట్ విత్ ద ప్రొఫెసర్స్ కదా! హ్మ్. సో, దెన్ నాట్ ఇమ్మీడియేట్‌లీ ఒక 4 మంత్స్ తర్వాత లైక్ ఐ కేమ్ టు నో దట్ దేర్ ఈస్ ఎ స్టూడెంట్ క్లబ్ ఫర్ ఎ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే. సో, బేసికల్లీ ఏంటంటే మన లూయిస్ యూనివర్సిటీకి ప్రతి ఒక్క కోర్స్‌కి దేర్ ఈస్ ఎ స్టూడెంట్ క్లబ్. అంటే ఓకే. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కోర్స్‌కి దేర్ ఈస్ ఎ స్టూడెంట్ అవును. క్లబ్. స్టూడెంట్ క్లబ్ ఉంటుంది. సో, ఐ కేమ్ టు నో దట్ దేర్ ఈస్ ఎ స్టూడెంట్ క్లబ్ ఫర్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాస్ వెల్. తెలుసుకున్న తర్వాత ఐ వెంట్ టు ప్రొఫెసర్ అండ్ ఆస్క్డ్ హిమ్ లైక్ ఏంటిది అసలు ఏంటి అంటే లైక్ వి హావ్ ఎ స్టూడెంట్ క్లబ్ అండ్ వి ఆర్ ట్రైయింగ్ టు నో ఎక్స్‌పాండ్ ఇట్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అప్పటికి ఆల్రెడీ స్టూడెంట్ క్లబ్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఒకతను ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ తను యాహ్! హి ఈస్ అలుమ్ని. హ్మ్. దెన్ హి ఆస్క్డ్ మీ టు కాంటాక్ట్ హిమ్. ఐ ఓకే. టుక్ హిస్ కాంటాక్ట్ నంబర్ అండ్ ఐ కాంటాక్టెడ్ హిమ్. దెన్ హి సెడ్ సమ్ కైండ్ ఆఫ్ వాట్ ఆర్ ద థింగ్స్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టూడెంట్ హ్యాపెండ్ ఆన్ దట్ విత్ దట్ పర్టిక్యులర్ స్టూడెంట్ క్లబ్ అంటే యాహ్! ఓకే. ఐ ఫీల్ దట్ ఇంట్రెస్టింగ్. ఓకే. ఇమ్మీడియేట్‌లీ ఐ కేమ్ టు అనదర్ ప్రొఫెసర్ అండ్ ఆస్క్డ్ హిమ్ లైక్ వి నీడ్ టు అనౌన్స్ దిస్ ఇన్ ద క్లాస్ బికాజ్ లైక్ మనకు గావాల్సింది ఇది స్టూడెంట్ క్లబ్. అందరికి తెలియాలి ఇది. ఎవరికీ హ్మ్. తెలీదు ఇప్పటి వరకు అంటే దెన్ 3, 4 ప్రొఫెసర్స్ ఎవ్రీబడీ లైక్ హూ హాస్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ క్లాస్ దే అనౌన్స్డ్ ఇట్. ఓకే. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పీపుల్ దట్స్ ఫర్ ద బిజినెస్ పీపుల్. ఈవెన్ బిజినెస్ యాహ్! పీపుల్ ఆల్సో బిజినెస్ కెన్ వోళ్ళందరూ యాహ్! కూడా బిజినెస్ పీపుల్ ప్రాజెక్ట్ ఆల్సో కెన్ జాయిన్ మేనేజ్మెంట్‌లోకొస్తారు. టు యాహ్! దట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గదా! అండ్ దెన్ వి ఇమ్మీడియేట్‌లీ ఒక 4 మెంబర్స్ వి టుక్ ఏ స్టాండ్ అండ్ వి హావ్ సమ్ పొజిషన్స్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ వీపీ, సోషల్ మీడియా మేనేజర్ అని వి స్టార్టెడ్ 4 పొజిషన్స్ హ్మ్. అండ్ వి ఎలక్టెడ్ దెమ్. సో, అవి ప్రొఫెసర్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఇట్స్ నాట్ ఆహ్, అబౌట్ ప్రొఫెసర్. ఇట్స్ ఎ స్టూడెంట్ క్లబ్. స్టూడెంట్ క్లబ్. సో, ఓకే. బేసికల్లీ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ గో టు ప్రొఫెసర్ అండ్ ఆస్క్ హిమ్ హ్మ్. నువ్వు ప్రొఫెసర్ దగ్గరికెళ్ళి సో, మేము ఇట్లా ఎలక్షన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ మీరేమన్నా దే విల్ సే ఇట్స్ యువర్ స్టూడెంట్ క్లబ్ డూ వాటెవర్ యూ వాంట్. హ్మ్. బికాజ్ ఇట్స్ ఎ స్టూడెంట్ క్లబ్. నో ఇట్ షుడ్ బి ఓన్డ్ బై యూ. యాహ్! ఇట్ షుడ్ బి మేనేజ్డ్ బై యూ. ఇట్ షుడ్ బి ఆర్గనైజ్డ్ బై యూ. సో, లైక్ మేమేం చేసినాం అందరు స్టూడెంట్స్‌కి ఒక ఓటింగ్‌లో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని నామినీస్ కమ్మని అండ్ నామినేట్ అయిన వాళ్ళని మళ్ళీ ఎలక్ట్ చేసుకొని. సో, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ స్మాల్ ప్రాసెస్. ఇట్ హ్మ్. వెంట్ ఫర్ ఎ వీక్. Campaigning also we did the campaigning also. And సో after all this, like 4 people elected, 1 president, vice president, secretary and then సో, media ఎలా అనిపిచ్చింది మరి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ ఫీలింగ్ గాని? ఏం యూఎస్ ప్రెసిడెంట్ కాదుగా అసలు ఇట్స్ ఇప్పుడు నార్మల్‌గా అసలు కాలేజ్‌లో ఒక గ్రూప్‌కి ప్రెసిడెంట్ అంటేనే అసలు నార్మల్‌గా చాలామంది మనవాళ్ళు ఒక గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ అవ్వాలన్నా ఆ జాబ్స్‌కి అప్లై చేస్తారు. కానీ క్లాస్‌లో 20 మెంబర్స్ ఉంటే ఆ పోస్ట్‌కి అప్లై చేసేది మన వాళ్ళలో 3, 4 అప్లై చేస్తారు. సో, అలాంటిది మీరు ప్రెసిడెంట్ అయ్యారంటే ఒక క్లబ్‌కి సో, దట్స్ ఎ గ్రేట్ థింగ్ చెప్పాలంటే. బట్ ప్రెసిడెంట్ ఈస్ నాట్ ఏ పెయిడ్ జాబ్. ఇట్స్ ఎ హ్మ్. వాలంటీరింగ్. వాలంటరీ. సో, యూ డోంట్ పే. సో, దాంట్లో మీకేమన్నా వర్క్స్ ఇవ్వడం గాని, మిమ్మల్ని ఏమన్నా మేనేజ్ చేయమని చెప్పడం గాని అట్లేమన్నా జరిగిందా? యాహ్! ఉంటది సూర్య. బేసికల్లీ అండ్ దిస్ ఈస్ అబౌట్ ఇంటర్నల్ వాట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్. హ్మ్. సో, మనకి అప్పటి వరకు మా మెయిన్ మోటివ్ ఏంటి స్టూడెంట్ క్లబ్‌ది. వాటెవర్ ద మేనేజ్మెంట్ ఈస్ సేయింగ్ ఆర్ వాటెవర్ ద మేనేజ్మెంట్ ప్లానింగ్ హ్మ్. దట్ షుడ్ రీచ్ టు స్టూడెంట్స్ త్రూ అస్. కదా! స్టూడెంట్ క్లబ్ ఈస్ ఎ మీడియం. ఓకే. సో, అప్పటి వరకు మాదది. అండ్ దెన్ వాట్ వి డిడ్ ఇస్ మనం ఈ కాలేజ్‌లో చిన్న చిన్న ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ ఐ మీన్ చిన్న చిన్న ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేయడం.
అండ్ మా స్టూడెంట్ క్లబ్ ఇట్లుంది, యూ కెన్ జాయిన్ అని చెప్పేసి అందరికీ చెప్పడం. సో, దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ ఈస్ లక్కీలీ అవర్ లూయిస్ యూనివర్సిటీ కొలాబరేటెడ్ విత్ పిఎంఐ చికాగో ల్యాండ్. యాహ్! సో, యూ ఆర్ ద ఓన్లీ పర్సన్ సెలెక్టెడ్ రైట్ ఫర్ ద పిఎంఐ గ్లోబల్ సమ్మిట్. అది కాలిఫోర్నియాలో జరిగింది. దానికంటే ముందు లైక్ వి కొలాబరేటెడ్ విత్ ద పిఎంఐ చికాగో ల్యాండ్ కదా! ఆ! సో, దెన్ వి ఆర్గనైజ్డ్ మల్టిపుల్ ఈవెంట్స్ హియర్. బిఫోర్ ఐ గో టు కాలిఫోర్నియా, వి ఆర్గనైజ్డ్ మల్టిపుల్ ఈవెంట్స్ హియర్ ఇన్ చికాగో ల్యాండ్. చికాగో ఆల్సో. ఓకే. సో, ఆల్మోస్ట్ ఒక 10 ఈవెంట్స్, 10-12 ఈవెంట్స్ వరకు ఆర్గనైజ్ చేసుండే. అండ్ దట్స్ విత్ ఇంటర్ కాలేజ్. ఓకే. ఇట్స్ నాట్ ఓన్లీ లూయిస్ యూనివర్సిటీ. ఇట్స్ ఇన్ చికాగో ల్యాండ్ యూనివర్సిటీస్. ఓక్ సో, చి ఐఐటి, యూఐసీ అండ్ వి హ్యావ్ గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ. సో, సో, ఇలా ఒక 5, 6 ఆ యూనివర్సిటీస్. సమ్మిట్‌లో మీకొక టాపిక్ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్తారా? లైక్ హౌ యాహ్! థింగ్స్ వర్క్. సో, బేసికల్లీ వెన్ వి ఆర్ డీలింగ్ విత్ ఆల్ దీస్ కాలేజెస్, హ్మ్. సడెన్‌లీ ఒక కాలొచ్చింది నాకు. ఏది మన పిఎంఐ చికాగో ల్యాండ్ నుంచి. "జ్ఞానేష్ ఇట్లా ఒక స్టూడెంట్‌కి ఆపర్చునిటీ ఉంది. వి హావ్ ఎ పిఎంఐ గ్లోబల్ సమ్మిట్." ఈవెన్ పిఎంఐ గ్లోబల్ సమ్మిట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈవెంట్స్ ఇన్ ద వరల్డ్. ఆ! సో, జస్ట్ ఇమాజిన్ ఒక 5,000-6,000 ప్రాజెక్ట్ మేనేజర్స్ గ్లోబల్లీ. హ్మ్. ఆల్ ఓవర్ గ్లోబ్ దే కమ్ టు కొలాబరేట్ దేర్. సో, చికాగో సమ్మిట్‌లో ఇట్స్ నాట్ చికాగో, కాలిఫోర్నియాలో జరిగింది. కాలిఫోర్నియా. హ్మ్. సో, దాంట్లో లాస్ ఏంజలస్. మీకేమన్నా టాపిక్ ఇచ్చారా? దాంట్లో ఏంటంటే వాట్ దే స్టార్టెడ్ ఈస్, హ్మ్. సో, ప్రాజెక్ట్ మేనేజర్స్. దే థాట్ నెక్స్ట్ జెన్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎవరు? నెక్స్ట్ జెన్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎవరు? సో, ఇప్పుడు ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చదువుతున్నారో వాళ్ళు. గ్రాడ్యుయేట్స్ అండ్ ఇప్పుడిప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో హ్మ్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌లో, దే ఆర్ ద నెక్స్ట్ జెన్ కదా! సో, వాట్ దే థాట్ ఈస్, ఒక సెషన్ పెడదాం మనం. నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అసలు ఏమనుకుంటున్నారో, అసలు వాట్ దేర్ ప్లానింగ్ ఈస్ అలా అని చెప్పేసి దే ఇనిషియేటెడ్ దట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది స్టూడెంట్ క్లబ్‌ది. సో, మీరేం చెప్పారు వాళ్ళు అడిగిన దాని క్వెషన్‌కి? సో, అక్కడికెళ్ళి ఇట్స్ వెరీ లైక్ అంటే అందరి ముందు అలా చెప్పాలంటే నేనైతే ముందు సిగ్గుపడతాను ఫస్ట్. సిగ్గు కాదు సూర్య. నాకైతే చెమటలు అలా కారిపోతూ ఇట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ నాకది లైఫ్‌లో. ఆ! రైట్? యూ గెట్ సెలెక్టెడ్ ఇన్ వన్ ఆఫ్ దోస్ బిగ్గెస్ట్ ఈవెంట్స్ అండ్ యూ గాట్ ఎ డైస్ టు స్పీక్ సంథింగ్. అండ్ ఐ విల్ షేర్ యూ సమ్ ఇమేజెస్. నువ్వు దాన్ని చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు. యాహ్! అంటే హ్మ్. అక్కడ ఏం చెప్పారు? దేని గురించి సో, చెప్పారు? మన టాపిక్ ఏంటంటే, హౌ ది స్టూడెంట్ క్లబ్ హెల్ప్స్ గ్రోయింగ్ పీఎం కమ్యూనిటీ. హ్మ్. ఐ మీన్ మీరు ఇప్పుడు స్టూడెంట్ క్లబ్స్ అని ప్లాన్ చేస్తున్నారు కదా! స్టూడెంట్ క్లబ్స్ అని స్టార్ట్ చేసిల్లు. లైక్ యూ ఆర్ కొలాబరేటింగ్ విత్ ద పిఎంఐ కమ్యూనిటీస్. హౌ దిస్ హెల్ప్స్ పిఎంఐ కమ్యూనిటీ గ్లోబల్లీ. ఓకే. అది టాపిక్. అండ్ హ్మ్. హౌ దిస్ వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ యూ ఆర్ డూయింగ్ బై స్టార్టింగ్ దీస్ క్లబ్స్. సో, దట్స్ అవర్ టాపిక్. ద సేమ్ లైక్ వి గెట్ ద డయాస్ అండ్ మనం దాని గురించే మాట్లాడాలి. అండ్ మిడిల్‌లో వి హ్యావ్ సమ్ సెషన్స్. దే విల్ ఆస్క్ క్వెషన్స్ అబౌట్ అవర్ థింగ్స్ అండ్ వి నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ డీసెంట్ వే. అండ్ అడిషనల్లీ వి హ్యావ్ సమ్ యాక్టివిటీస్ యాస్ వెల్. సో, ప్యారలెల్లీ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో, యాక్టివిటీస్ కూడా చేపియాలి. సో, ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది అక్కడ అంతమంది ముందు ఆ డయాస్ ముందు షేర్ చేసుకునేటప్పుడు వాళ్ళు అడిగిన క్వెషన్‌కి మీ ఇనిషియేటివ్స్ గాని, అవి చెప్పేటప్పుడు లైక్ ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది కొంచెం ఆక్వర్డ్‌గా ఉన్నా గాని, భయపడుతున్నా గాని, సో, ఏదో ఏంటంటే గెలిచామన్నట్టు ఫీలింగ్ వస్తది కదా! అది పేరుకే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈవెంట్. ఆ! బట్ దేర్ ఆర్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారక్కడ. హ్మ్. బిజినెస్ ఓనర్స్, ప్రోగ్రామ్ మేనేజర్స్, ప్రొడక్ట్ ఓనర్స్. సో, ఆల్ టుగెదర్ యూ గెట్ ఎ ఛాన్స్ టు మీట్ దోస్ బిగ్ పీపుల్. హ్మ్. ఫస్ట్ థింగ్ వాట్ యూ గెట్ కనెక్షన్స్ కదా! నీకు అంత మంచి కనెక్షన్స్ బిల్డ్ అయినప్పుడు డెఫినెట్‌లీ యూ ఫీల్ దట్ నాకు ఇది హెల్ప్ అవ్వచ్చు. మేబీ నాకు ఫ్యూచర్‌లో నా కెరియర్‌కి హెల్ప్ అవ్వచ్చు అని యూ ఫీల్ అయితావు. నేను అదే ఫీల్ అయినా. నాకు ఫస్ట్ థింగ్ నాకు ఆ స్పీచ్ అనేది లేదు మైండ్‌లో. అక్కడికెళ్ళి మనం స్పీచ్ ఇయ్యాలి గదా! మనం అది అది అనేది అది ఉంటది. దాన్ని వదిలిపెట్టేసిన నేను ఫస్ట్. నాకేంటంటే అంతమందిని చూసేసరికి నాకు ఓ హోప్ అనమాట. సో, ఓకే. అట్‌లీస్ట్ యాహ్! వి గెట్ సమ్ క్వాలిటీ కనెక్షన్స్ విచ్ కెన్ హెల్ప్ అస్ అని. యాహ్! హ్మ్. బిగ్గెస్ట్ టేక్ అవే అంటే ఏం చెప్తారు? ఆ సమ్మిట్ నుంచి? దట్స్ నేను ఇట్ ఇది సెల్ఫ్ ఎ బిగ్గెస్ట్ టేక్‌అవే కదా! హ్మ్. నేర్చుకున్నాను. ఆ కైండ్ ఆఫ్ అంతమందిని కలిసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుసుకొని ఉంటారు గదా! యాహ్! ఓకే. నెక్స్ట్ అంటే ఇది జరుగుతుంది. ఉన్నాయి సూర్య చాలానే ఉన్నాయి. హ్మ్. ఓహ్! ఒక మంచి మొమెంట్ ఏదన్నా ఉందా వన్ దాంట్లో? సెషన్ విచ్ ఐ అటెండెడ్ హ్మ్. విచ్ ఈస్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్స్ కేమ్ ఫ్రమ్ బెల్జియం. హ్మ్. He explained very well about the project management circle. It's a very basic thing for a ఓకే. project management people. So, project management cycle, I mean, triangle అంటారనమాట దాన్ని. ఓకే. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ట్రయాంగిల్. టైమ్, హ్మ్. కాస్ట్, స్కోప్ అండ్ క్వాలిటీ మధ్యలో ఉంటది. సో, ఇట్స్ ఎ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్కిల్. సింపుల్ థింగ్స్‌లో చెప్పాలంటే ఇదే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే. నీకు టైము, స్కోపు, స్కోప్, కాస్ట్. ఈ కాస్ట్. 3 గనుక నువ్వు అచీవ్ చేయగలిగితే, అంటే నీకిచ్చిన టైమ్‌లో, నీకిచ్చిన బడ్జెట్‌లో, నీకిచ్చిన రిక్వైర్మెంట్స్ నువ్వు ఫినిష్ చేయగలిగితే దట్స్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో, అది. But that thing he explained it really very well. That's the biggest thing which I learned from there. And additionally, people.
సో, ఇప్పుడు ఎవరైతే యాహ్! కరెక్ట్. రావాలనుకుంటున్నారో, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చదవాలనుకుంటున్నారో, హ్మ్. అండ్ ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో, వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలంటే ఏమని చెప్తారు? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి అండ్ ఇలాంటి సమ్మిట్స్ గురించి, కాలేజ్ క్లబ్ యాక్టివిటీస్ గురించి. హుహు. సో, చాలామంది ఫస్ట్ భయపడతారు క్లబ్ యాక్టివిటీస్‌లో జాయిన్ అవ్వడానికి గూడా. ఎందుకంటే ఇప్పుడు అంతమందిలో కొ లేపి క్వెషన్ అడిగారంటే ఖచ్చితంగా భయపడతారు చాలామంది. సో, అలాంటి వాళ్ళకి మీరేమన్నా అడ్వైస్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఇఫ్ యూ ఆర్ చూసింగ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఫస్ట్ థింగ్ నువ్వు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌కొచ్చినవు అంటే, నీ సిగ్గు శరం పక్కన పెట్టాలి నువ్వు ఫస్ట్. హ్మ్. ఈ మొహమాటాలు, ఈ సిగ్గులు ఇవన్నీ తీసేయాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఈజ్ ఏ కొలాబరేటివ్ థింగ్. నువ్వెంత కొలాబరేట్ అయితే, ఎంత కమ్యూనికేట్ చేయగలిగితే అంత చాలా మంచి ఫీల్డ్ అది. రైట్? యాహ్! ఈవెన్ నేను గూడా ఒక సో, అవును. హ్మ్. అన్ని టీమ్స్‌ని మేనేజ్ చేయాలన్నా ఖచ్చితంగా మేనేజ్ ఒకరి కంటే ఇనిషియేటివ్ ముందు యూ హావ్ తీసుకోవాలి. టు టాక్ టు దెమ్ గదా! యాహ్! మేనేజింగ్ కంటే ముందు యూ హావ్ టు టాక్ టు దెమ్. ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫర్ ఎ మాస్టర్స్ హియర్ ఇన్ యూఎస్, నాట్ ఓన్లీ యూఎస్ యూనివర్సిటీ, మీరెక్కడికైతే వద్దాం అనుకుంటున్నారో, ఐ మీన్ మీరు ఏ కాలేజ్‌కైతే వద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ లెట్స్ చెక్ దట్, ఐ మీన్ చెక్ దట్ వెదర్ ఇట్స్ ఎ జీఏసీ ఆర్ నాట్. గ్లోబల్ అక్రిడిటేషన్ సెంటర్ అనమాట ఉంటదని. పీఎంఐ క్వాలిఫై చేస్తది. యాహ్! హ్మ్. దిస్ కాలేజ్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మాస్టర్స్ అని. సో, అట్లా అది చెక్ చేసుకొని యూ హావ్ టు చూస్ ద కాలేజ్. నువ్వు అడిగినావు కదా ఇందాక వై యూనివర్సిటీస్ అని. ఈవెన్ లూయిస్ యూనివర్సిటీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ఎ జీఎస్‌సి సో, ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అక్రిడిటేషన్ కాలేజ్. యాహ్! ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మెయిన్ ప్రైమరీ స్కిల్స్ ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవి మ్యాండేటరీ స్కిల్స్ అనేవి ఏమున్నాయి? లైక్ ఫర్ ఇందాక మీరు ప్రాజెక్ట్ చెప్పినట్టు మేనేజింగా? స్క్రమ్ మాస్టర్ చెప్పినట్టు లైక్ అలాగా ఏమున్నాయి ఎసెన్షియల్ స్కిల్స్ మోస్ట్‌లీ? బేసిక్‌లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ సూర్య అగైన్. ఇఫ్ యూ నో స్క్రమ్ మాస్టర్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ ఫాలో ద అజైల్ మెథడాలజీ, స్క్రమ్ మాస్టర్ ఈస్ ఇంపార్టెంట్. దానికి నీకు స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్ కావాలి. హ్మ్. ఇఫ్ కంపెనీ ఈస్ గోయింగ్ విత్ ద వాటర్‌ఫాల్ నీకేం అవసరం లేదు. యూ నీడ్ ఎ గుడ్ స్కిల్ సెట్ టు మేనేజ్ దట్ ప్రాజెక్ట్. బట్ ద బేసిక్ టూల్స్ వాట్ యూ హావ్ టు నో ఈస్ గ్యాంట్ చార్ట్, ఓకే. ఐదర్ జీరా ఆర్ ఏడిఓ, హ్మ్. ట్రెల్లో, సమ్ కైండ్ ఆఫ్ మేనేజింగ్ టూల్స్, వర్క్ డే. సో, మీకు దాంట్లో బాగా పర్సనల్లీ మోస్ట్ అట్రాక్టివ్ టూల్ ఏంటి? అజైల్ గాని, స్క్రమ్ గాని. అజైల్ మెథడాలజీ డెఫినెట్‌లీ. ఓకే. అజైల్ అండ్ వాటర్‌ఫాల్ వీటిలో మీకు బాగా హ్మ్. నచ్చిన టూల్ ఏంటిది? నచ్చిన టూల్ అని కాదు గానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ సూర్య. హ్మ్. ఇట్స్ నాట్ దట్ కొ అన్ని ఎఫెక్టివ్‌గా అన్ని అనిపించినా గాని. యాహ్! అన్ని టూల్స్ అన్నిటికి సెట్ అయితాయని కాదు. అన్ని మెథడాలజీస్. హ్మ్. సో, బేసికల్లీ వి హావ్ ఫ్యూ మెథడాలజీస్ ఫర్ ద ప్రాజెక్ట్ మేనేజింగ్. వన్ గ్యాంట్ చార్ట్ అనుకో, లేకపోతే యూ కెన్ మేనేజ్ విత్ అజైల్ మెథడాలజీస్ ఆర్ వాటర్‌ఫాల్ ఆర్ ఉన్నాయి ఫ్యూ అదర్ ఆల్సో. సో, హ్మ్. ఇప్పుడు మీరు ఇండియాలో 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇప్పుడు యూఎస్ఏలో ఆన్ సైట్ ఎక్స్‌పీరియన్స్ 2 ఇయర్స్ ఉంది. సో, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌ని ఎలా మేనేజ్ చేస్తారు మీరు? దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు? ప్రాజెక్ట్ యాహ్! ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీకు అసైన్ చేశారనుకోండి. దాన్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? సో, సో, నీకు ఫస్ట్ ఒక స్టెప్ ఏం ప్రాజెక్ట్ చేస్తారు? మేనేజింగ్ సైకిల్ చెప్తా నీకు ఫస్ట్. ఓకేనా? హ్మ్. సైకిల్ చెప్తే నీకు క్లియర్‌గా అర్థమైతది. సో, ప్రాజెక్ట్ మేనేజింగ్‌లో బేసిక్‌గా 5 స్టేజెస్ ఉంటాయి. హ్మ్. రైట్? ఇనిషియేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్ అండ్ కంట్రోల్, హ్మ్. దెన్ లాస్ట్ క్లోజింగ్. సో, ఇనిషియేషన్ స్టేజ్‌లో ఏమైతదంటే యూ గో మీట్ విత్ క్లయింట్స్, స్టేక్ హోల్డర్స్. యూ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తావు. జస్ట్ ఇనిషియేషన్ స్టేజ్ అది. అంటే ప్రాజెక్ట్‌కి ఏం కావాలి మనకి? వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్? ఓకే. అండ్ ఏంటి? బడ్జెట్ ఏంటి? ఎవ్రీథింగ్. వాట్స్ ద కాస్ట్, ఐ మీన్ బడ్జెట్ అండ్ స్కోప్. ఇంకోటేంటి టైమ్. ఎంత టైమ్‌లో కావాలి ఈ ప్రాజెక్ట్? సో, యూ డిస్కస్ ఎవ్రీథింగ్. హ్మ్. అండ్ దెన్ ప్లానింగ్ స్టేజ్‌లో ఏం చేస్తావంటే యూ విల్ డిస్కస్ దట్ విత్ ద టీమ్. యువర్ టీమ్. నువ్వు ప్లానింగ్ చేసి వెదర్ వి ఆర్ గోయింగ్ విత్ అజైలా, వాటర్‌ఫాలా, ఏంటి ప్రాజెక్ట్ ప్లానింగ్. ఓకే. అజైల్‌లో వెళ్తే మనం స్ప్రింట్ వైస్ ఈ స్ప్రింట్‌లో ఏది కంప్లీట్ చేయాలి? ఈ స్ప్రింట్‌లో ఏది కంప్లీట్ చేయాలని యూ విల్ ప్లాన్ ఎవ్రీథింగ్. ఓకే. రైట్? ఎగ్జిక్యూషన్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ బిల్డ్ యాక్చువల్లీ ద ప్రాజెక్ట్. దట్స్ ద థర్డ్ స్టేజ్. ఎగ్జిక్యూషన్ ఈస్ ద స్టేజ్ వేర్ యూ బిల్డ్ ద ప్రాజెక్ట్. అండ్ ఫోర్త్ స్టేజ్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఏంటంటే ప్యారలల్లీ వెల్ యూ ఆర్ బిల్డింగ్ యూ నీడ్ టు కంట్రోల్ ఇట్ అండ్ మానిటర్ ఇట్ వెదర్ ఇట్స్ గోయింగ్ ఇన్ అవర్ డైరెక్షన్ ఆర్ నాట్. అంటే మనం అనుకున్న స్కోప్‌లో ఎళ్తుందా? లేదా? ఏమైనా స్కోప్ డీవియేషన్, స్కోప్ క్రీప్ ఏమైనా జరుగుతుందా? సో, ఇప్పుడు మీ కిందున్న వాళ్ళలో ఎవరన్నా ఏదన్నా మిస్టేక్ చేస్తే అది మీ సైడ్ వస్తదా? లేకపోతే వాళ్ళకి టీమ్ లీడ్స్ ఉంటారు కదా! వాళ్ళ మీద వస్తదా అది? సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ఎందుకంటే లైక్ క్రాస్ ఫంక్షనల్ గాని, లైక్ మల్టీ సెక్షన్స్ గాని, ఇలాంటివేమన్నా జరిగేటప్పుడు దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తా ఉంటారు. సో, యాహ్! ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఉండడానికే ప్రాజెక్ట్ మేనేజర్ ఉండేది గదా! ఒకవేళ సో, మీకు యూ తెలియకుండా హ్యావ్ ఏదైనా జరిగింది అంటే ఇప్పుడు కంపెనీ మిమ్మల్నే దట్ అడుగుతారు దట్ కదా! వేర్ మేనేజింగ్ కమ్స్ అగైన్. ఓకే. ఇఫ్ అట్లా మనకు తెలియకుండా ఏదో ఇష్యూ గాని, లేకపోతే ఏదైనా మిస్టేక్ గాని వచ్చిందనుకో, హౌ క్విక్‌లీ, హౌ ఎఫిషియంట్‌లీ యూ ఆర్ సాల్వింగ్ దట్ మిస్టేక్. హ్మ్.
దట్స్ వేర్ మేనేజింగ్ కమ్స్ కదా. సో, ఈ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ఈ స్టేక్ హోల్డింగ్ థింగ్స్ ఇవన్నీ డెఫినెట్లీ మీరే మేనేజ్ నాట్ చేస్తారా? ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు ప్లాన్ సూర్య. అవును. అది రైట్. మాత్రం నిజం. టీమ్‌లో మనకు 3, 4 మెంబర్స్ డెవలపర్స్ ఉంటే నాట్ ఎవ్రీవన్ వర్క్ విత్ ద సేమ్ పేస్. హ్మ్. సేమ్ పేస్‌లో వర్క్ చేయరు. ఎట్ ద సేమ్ టైమ్ అందరి నాలెడ్జ్ సేమ్ ఉండదు ఆ అవును. టూల్ మీద, రైట్? సో, ఇట్ డిపెండ్స్. అగైన్ నువ్వు ఇప్పుడు ఒక టాస్క్ నలుగురికిస్తే నలుగురు డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్‌లో చేయొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో చేయొచ్చు. అవును. సో, అకార్డింగ్ టు దేర్ స్కిల్ సెట్, హౌ యూ ఆర్ గివింగ్ ద టాస్క్ టు దెమ్, హౌ యూ ఆర్ అసైనింగ్ ద టాస్క్స్, అండ్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ రాకుండా ఎట్లా చూసుకుంటున్నావు. ఐ మీన్ వాళ్ళకేమన్నా ఇంపిడిమెంట్స్ ఏమన్నా మధ్యలో ఆటంకాలు గాని ఏమన్నా వస్తే లైక్ హౌ యూ ఆర్ ఫేసింగ్ ఇట్. సో, సో, దట్స్ వాట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కమ్స్. ఓకే. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌కి, యూఎస్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌కి లైక్ మీకు ఏది బాగా కష్టం అనిపించింది? అండ్ లైక్ గ్రోత్ దేంట్లో ఉంది? ఇండియాలో ఉందా? లైక్ యూఎస్‌లో ఉందా? ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫీల్డ్‌లో మెయిన్‌గా? కష్టం అంటే అగైన్ నాకు ఇండియాలో నా రోల్ వేరు. ఇక్కడ నా రోల్ వేరు. హ్మ్. ఇండియాలో ఐయామ్ లైక్ ఏ మోస్ట్‌లీ సీనియర్ డెవలపర్. అక్కడ వరకు చేసినా నేనంతే. సీనియర్ హ్మ్. డెవలపర్ వరకు చేసి బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ లెడ్ పీపుల్ 2-3 పీపుల్‌ని లెడ్ కూడా చేసిన. ఇక్కడికొచ్చాక ఐ బికేమ్ ఏ టెక్నికల్ లీడ్. బోత్ ఆర్ డిఫరెంట్ అగైన్. ఆఫ్టర్ టెక్నికల్ లీడ్ నౌ ఐ యామ్ స్టార్టింగ్ ప్రాజెక్ట్ మేనేజింగ్ కదా. సో, ఇట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. బట్ అగైన్ ఆ రోల్‌లో నువ్వేం నేర్చుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అవును. అండ్ హౌ యూ ఆర్ అకౌంటబిలిటీ. అగైన్ హౌ యూ ఆర్ అకౌంటెడ్ టు దట్ పర్టిక్యులర్ రోల్. అంటే నీకిచ్చిన టాస్క్ నువ్వు చేస్తున్నావా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలుగులో చెప్తా సూర్య. ఇది ఏంటంటే ఒక్క మాటలో నాకు ప్రాజెక్ట్ మేనేజింగ్ అంటే ఏంటో నాకు చెప్పన్నా అంటే, హ్మ్. డెవలపింగ్‌కి, ప్రాజెక్ట్ మేనేజింగ్‌కి తేడా ఏంటి నాకు ఒక మాటలో చెప్పు నాకు అంటే, ఆహ్, నీకు అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలంటే, ప్రాజెక్ట్ మేనేజింగ్ అంటే నువ్వు జీతం కోసం పని చేయడం ఆపి కంపెనీ కోసం పని చేయాలి. హ్మ్. సో, అది. అది పెద్ద టాస్క్. హ్మ్. బికాజ్ కంపెనీ ప్రోగ్రెసే ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ చేతిలో ఉంది. మేనేజ్మెంట్ చేతిలో ఉండిద్ది. అవును. కంపెనీ గ్రో అయితుందంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ వల్లనే అది. అవును. రైట్? సో, సో, అది. అంటే డెవలపర్స్ ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఓన్లీ ఒకటే ఇస్తారా? లేకపోతే ఒక 2, 3 ప్రాజెక్ట్స్ ఇస్తారా? అది డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ హ్మ్. డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ సెట్, ఓకే. యువర్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఇఫ్ యూ కెన్ మేనేజ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇస్తారు డెఫినెట్‌లీ. ఇప్పుడు మీకు 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. లైక్ యూఎస్ఏలో ఆన్ సైట్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లైక్ బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నారా? లేకపోతే లీడా? నౌ ఇప్పుడేంటంటే ఐయామ్ మోస్ట్‌లీ వర్కింగ్ విత్ ద పీఎంఓ. అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్‌కి ఐయామ్ వర్కింగ్. హ్మ్. సో, లైక్ నేనేంటంటే వాళ్ళకి అసిస్టెంట్ లాగా అనమాట. ఓకే. సో, బేసికల్లీ వి హావ్ ఎ పీఎంఓ అండ్ వాళ్ళేమన్నా వర్క్ చెప్తే నేను చేయాల్సొస్తది. సో, సో, అంటే ఇఫ్ డే దే టు గివ్ మీ డే సమ్ ప్రాజెక్ట్ ఐ నీడ్ యాక్టివిటీస్. టు కంప్లీట్ ఇట్. ఐ నీడ్ టు మేనేజ్ ఇట్. దట్స్ వాట్ ఐయామ్ డూయింగ్ రైట్ నౌ. హ్మ్. బట్ నీకు ట్రెడిషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎట్లుంటది అంటే, యాహ్! యూ స్టేక్ హోల్డర్స్ ఆర్ క్లయింట్స్. హ్మ్. హూఎవర్ ద ప్రొడక్ట్ ఓనర్స్ ఈస్ వాళ్ళు నీతోటే మాట్లాడతారు ప్రాజెక్ట్ ఓనర్స్, ప్రాజెక్ట్ ఓకే. మేనేజర్స్ తోటి. రైట్? నువ్వు నీ టీమ్‌ని నువ్వు లీడ్ చేసుకోవాలి. ఇట్ డజంట్ మ్యాటర్ దట్ నేను వాళ్ళకి ఇట్లా చెప్పిన, ఇట్లా చెప్పిన. వాళ్ళకేం కావాలి? జస్ట్ అవుట్‌పుట్ కావాలి. హ్మ్. సో, సో, నువ్వు మీరు అవుట్‌పుట్ ఎలా కోసం అయినా నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. హౌ యూ ఆర్ డీలింగ్ యాహ్! దట్ విత్ మీరు యువర్ మీ టీమ్. టీమ్‌ని ఎలా అయినా చేసుకోండి. మాకు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్‌పుట్ లెట్స్ సే అనేది కావాలి. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దట్ విత్ అజైల్. హ్మ్. అజైల్ మెథడాలజీలో నేను నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం సో, అనుకుంటున్నాను. నాకిక్కడ పెద్ద హ్మ్. క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు అజైల్ ఫ్లో ఏంటి? తర్వాత వాటర్‌ఫాల్ ఏంటి? తర్వాత స్క్రమ్ ఏంటి? ఈ 3 ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే లైక్ షార్ట్. సో, బేసికల్లీ ఈ అజైల్, ఈ వాటర్ ఫాల్, హ్మ్. స్క్రమ్ ఇవేంటంటే మోస్ట్‌లీ మెథడాలజీస్. ఓకే. ప్రాజెక్ట్ మేనేజింగ్ ఎట్లా చేస్తున్నావు అని మెథడాలజీ. హ్మ్. అజైల్ వచ్చేసరికి అజైల్ ఈస్ లైక్ ఏ మోస్ట్‌లీ ఇటరేటివ్ మెథడ్. ఓకే. ఇటరేటివ్ అంటే ఇట్స్ లైక్ ఇటరేషన్స్. ఇటరేషన్ సైకిల్స్ ఉంటాయి. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నీకో ప్రాజెక్ట్ వచ్చింది. ఎక్స్ ప్రాజెక్ట్. నువ్వు దాన్ని ఏం చేస్తావంటే యూ విల్ డివైడ్ ఇట్ ఇంటూ పీసెస్, ఫేజెస్. హ్మ్. వాటెవర్ యూ కాల్ యూ డివైడ్ ఇట్ ఇంటూ ఫేజెస్. సో, ఫేజ్ 1 వాట్ యూ విల్ డూ ఈ ఇది మళ్ళీ జరుగుతూ ఇందులో ఉంటది. స్ప్రింట్స్ ఉంటాయి. అజైల్ అంటే స్ప్రింట్స్. హ్మ్. ఓకే. స్ప్రింట్స్ ఇన్ ద సెన్స్ 2 వీక్స్ ఆర్ 4 వీక్స్, 1 వీక్. మాక్సిమం 4 వీక్స్ ఉంటాయి స్ప్రింట్స్ అంటే. హ్మ్. 2-4 వీక్స్ పెట్టుకుంటారు మోస్ట్‌లీ. సో, ఈ 2 వీక్స్‌లో వాట్ ఆర్ ద టాస్క్ ఐ యామ్ గివింగ్ టు డెవలపర్ అండ్ హి ఈస్ కంప్లీటింగ్ ఇట్ ఆర్ నాట్. హ్మ్. సో, సో, ప్రతి ఎవ్రీ 2 స్టెప్పు చెక్ ఎవ్రీ చేస్తూ ఉంటారు నీకు అజైల్‌లో. నీకు తర్వాత ఏముందని సంబంధం లేదు. హుహు. ఈ 2 వీక్స్‌లో నీ టాస్క్ ఏంటి? యూ ఆర్ కంప్లీటింగ్ ఇట్ ఆర్ నాట్. అండ్ హ్మ్. ఫర్ దట్ యూ హావ్ డైలీ స్టాండప్స్. ఎవ్రీ డే నువ్వు స్టాండప్స్‌లో డిస్కస్ చేస్తావు. నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లైక్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇఫ్ హి ఈస్ హావింగ్ అని చెప్పేసి చెక్ చెక్ చేసుకొని లైక్ యూ హావ్ టు కంప్లీట్ ఇట్ ఫర్ దట్ పర్టిక్యులర్ వీక్. హ్మ్. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఇన్ అజైల్ ఏంటంటే, సో, లెట్స్ సే ఇఫ్ స్టేక్ హోల్డర్స్ వచ్చి మనకి ప్రాజెక్ట్ స్కోప్ కొంచెం చేంజ్ అయింది. వి ఆర్ ప్లానింగ్ ఇట్ ఇన్ థిస్ వే అంటే, లక్కీలీ నువ్వింకా ఆ ప్రాజెక్ట్‌ని అక్కడి వరకు టచ్ చేయలేదు. నువ్వు ముందు కొంచెమే కంప్లీట్ చేసినావు. సో, ఇప్పుడు అక్కడ ఏమైనా చేంజ్ వచ్చినా దానికి అకార్డింగ్‌గా నువ్వు డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, ఈ మెథడాలజీస్ అనేవి మీరే డిసైడ్ చేసుకుంటారా? ప్రాజెక్ట్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు. మీరే డిసైడ్ చేసుకుంటారా? ఇది ఇట్ షుడ్ అజైల్‌లో చేయాలా? ఇట్ షుడ్ స్క్రమ్‌లో చేయాలా అని? స్క్రమ్ ఈస్ ఏ ఫ్రేమ్‌వర్క్. హ్మ్. అజైల్ అండ్
వాటర్‌ఫాల్ ఈస్ ఎ వాటర్‌ఫాల్ మెథడాలజీ. మెథడాలజీస్. అజైల్‌లో స్క్రమ్ ఒక ఫ్రేమ్‌వర్క్. ఓకే. స్క్రమ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ మీటింగ్ పీపుల్. సో, ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎవ్రీ డే స్క్రమ్ మీటింగ్ అని ఉంటది. హ్మ్. ఎవ్రీ డే ఆర్ వీక్లీ ఆర్ సంథింగ్. ఇప్పుడు నీకో ప్రాజెక్ట్ రాంగానే అయిపోలేదు గదా! నువ్వు అవును. టీమ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి గదా! హ్మ్. సో, అది స్ప్రింట్ ప్లానింగ్ ఉంటది. స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్టాండప్స్ ఇవన్నీ మీటింగ్స్ అనమాట. ఈ హ్మ్. మీటింగ్స్ నువ్వు ఆర్గనైజ్ చేసి ఈ ప్రాజెక్ట్ స్కోప్ ఏదైతే ఉందో అది టీమ్‌కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. స్ప్రింట్ ప్లానింగ్ ఏంటంటే నెక్స్ట్ స్ప్రింట్‌లో వాట్ ఆర్ ద థింగ్స్ యూ హావ్ టు కంప్లీట్ ఇట్ అని. సో, డైలీ స్టాండప్ ఏంటంటే ఈరోజు నువ్వేం చేసినావు? ఓకే. రేపు ఏం చేయబోతున్నావు? అండ్ ఏమన్నా నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఐ మీన్ ఏమైనా ఇంపెడిమెంట్స్ ఉన్నాయా? సో, దీస్ ఆర్ ద 3 బేసిక్ క్వెషన్స్ స్టాండప్‌లో అడిగేది. సో, అవి హ్మ్. నువ్వు ఎవ్రీ డే టీమ్ నుంచి తెలుసుకోవాలి. సో, ఇప్పుడు దట్స్ ద స్టాండప్. ఎవరికన్నా ఇప్పుడు మెయిన్‌లీ ఏం జరుగుతుందంటే అందరూ సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్ సర్టిఫికేషన్స్ చేయాలి. మీరు జాబ్ తెచ్చుకోవాలంటే సర్టిఫికేషన్స్ కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలి అంటున్నారు గదా! ఇప్పుడు యాస్ ఎ ఫ్రెషర్ నేను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనుకోండి. నేను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంకా చదువుతున్నాను. సో, నేను ఒక సర్టిఫికేషన్ చేయాలనుకుంటున్నా. వాట్ ఆర్ ద హుహు. బెస్ట్ సర్టిఫికేషన్స్ మీరు సజెస్ట్ చేస్తే? లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్. ఇవి చేస్తే మీ రెజ్యూమ్ కొంచెం బూస్ట్ అయితది. మీకు ఎర్లీ‌గా జాబ్ వస్తది అంటే అన్నట్టుగా. ఇట్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిడ్యువల్. హ్మ్. ఇఫ్ యూ ఆర్ కమింగ్ విత్ సమ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ చెక్ చేసుకోవాలి మనం ఆ ఎక్స్‌పీరియన్స్ దేంట్లో ఉందని. సో, లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ హావింగ్ డెవలపింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ యూ వాంట్ టు మూవ్ టు ప్రాజెక్ట్ మేనేజింగ్ అంటే ఐ సజెస్ట్ ద ఫస్ట్ స్టెప్ విల్ బి ద పీఎస్ఎం ఆర్ సీఎస్ఎం. సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్ గాని, ప్రొఫెషనల్ స్క్రమ్ మాస్టర్ గాని చేసి దెన్ చూస్ ఫర్ ద పీఎంపీ. దట్స్ అన్ ఆప్షన్. ఓకే. ఏంటంటే యూ సో, ఆర్ కమింగ్ విత్ ఎవరికైతే అజైల్. ఎక్స్‌పీరియన్స్ ఉందో హ్మ్. వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రావాలి అనుకుంటే ఇవి జేయాలి. అది ఇనీషియల్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. బట్ నీకు ఆల్రెడీ 8-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే బట్ దే కెన్ డైరెక్ట్‌లీ డూ పీఎంపీ. హ్మ్. పీఎంపీ చేసేసి దే కెన్ స్టార్ట్ ప్రాజెక్ట్ మేనేజింగ్. సో, అండ్ దేర్ ఈస్ అనదర్ వే. ఇప్పుడు హ్మ్. బీటెక్ అయిపోయి వెంటనే మాస్టర్స్‌కొచ్చేస్తున్న వాళ్ళు చాలామందున్నారు. మళ్ళీ ప్రాజెక్ట్ యాహ్! అంటే వాళ్ళ మాస్టర్స్ దగ్గరకొస్తారు. అయిపోంగానే ఫ్రెషర్స్ అండ్ దేర్ ఈస్ అనదర్ వే. వాళ్ళకి ఏంటంటే లెట్స్ సే ఐ డోంట్ హావ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. హ్మ్. బట్ ఐ వాంట్ టు డూ ప్రాజెక్ట్ మేనేజింగ్ అని కొంతమంది లైక్ ఎందుకంటే నేను మాస్టర్స్ ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజింగ్‌కొస్తున్నా. లైక్ ఆఫ్టర్ దట్ నేను దాంట్లోనే కెరియర్ చూజ్ చేసుకోవాలనుకుంటున్నా అంటే వాట్ యూ క్యాన్ డూ ఈస్ వైల్ స్టడీయింగ్ మాస్టర్స్ డూ సీఏపీఎం. హ్మ్. సీఏపీఎం అనేది పీఎంపీ కంటే ముందు లెవెల్ అనమాట. ఒక బేసిక్ లెవెల్. సర్టిఫైడ్ అసోసియేట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ప్రాజెక్ట్ అండ్ సీఏపీఎం, పీఎంపీ దీస్ 2 ఆర్ కండక్టెడ్ బై పీఎంఐ. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్‌స్టిట్యూట్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హ్మ్. ప్రాజెక్ట్ మేనేజింగ్ వరల్డ్ గ్లోబల్. సో, ఇఫ్ యూ డూ సీఏపీఎం దట్స్ ఫర్ ఎ ఎంట్రీ లెవెల్ ఆర్ సమ్ ఇంటర్మీడియేట్ లెవెల్ పీపుల్‌కి చాలా బెటర్ అది. అండ్ వన్స్ యూ డిడ్ దట్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ నీకు జాబ్ వచ్చిన తర్వాత దెన్ చూస్ ఫర్ ద పీఎంపీ. సో, ఇప్పుడు నాకు ఏందంటే ఒక క్వెషన్. ఇప్పుడు ఇందాక మీరు పీఎంఐ గ్లోబల్ సమ్మిట్‌కెళ్లారు గదా! సో, నెక్స్ట్ టైమ్ ఇలాంటి ఆపర్చునిటీ వస్తే ఎవరన్నా హ్మ్. పిలిచారు అంటే మీరక్కడికెళ్లి ఏ టాపిక్ మీద డిస్కస్ జేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అప్పుడంటే మాస్టర్స్ ఇంకా చదువుతున్నారు గాబట్టి కాలేజ్ తరపునెళ్లారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిలిస్తే మీరు దేని మీద చెప్పాలని అనుకుంటున్నారు? మంచి క్వెషన్ అడిగినావు సూర్య. నేనా? హ్మ్. ఆహ్, నేను ఫేస్ చేసిన ఇష్యూ. ఆ! ఇప్పుడు మోస్ట్‌లీ మన స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఏంటంటే బిల్డింగ్ కనెక్షన్స్. ఓకే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ టెక్నాలజీ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. హ్మ్. సో, లెట్స్ సే యూ ఆర్ కమింగ్ ఫర్ ద మాస్టర్స్ హియర్. నువ్వు ఒక 20, 30 ఆర్ 40 స్టూడెంట్స్ తోటి యూ ఆర్ స్టడీయింగ్ దట్. హ్మ్. రైట్? ఇట్స్ జస్ట్ ఎ ఎడ్యుకేషన్ అండ్ యూ ఆర్ ఇన్ ఏ క్లోజ్డ్ రూమ్. నువ్వు వాళ్ళతోనే డిస్కస్ చేస్తే లెట్స్ సే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ మేనేజింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రాజెక్ట్ మేనేజింగ్ తీసుకో. మాస్టర్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజింగ్. సో, ఇప్పుడు నువ్వు వీళ్ళతోని మాట్లాడితే జస్ట్ ఇక్కడున్న నాలెడ్జ్ మాత్రమే షేర్ అయితది నీకు. హ్మ్. రైట్? అండ్ ఎవ్రీబడీ ఈస్ లైక్ ఏ స్టూడెంట్. మనలాగా వచ్చినోడే ఆడు. అవును. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఔట్ ఆఫ్ ది బాక్స్ హ్మ్. యూ హావ్ టు బిల్డ్ ద కనెక్షన్స్ కదా! అవును. సో, బేసిక్‌గా నీ టార్గెట్ ఏముండాలి? కనెక్షన్స్ బిల్డ్ జేసుకోవాలి ఫస్ట్. కనెక్షన్స్ కాదు. నీ ఫీల్డ్ ఏంటి? నేను ప్రాజెక్ట్ మేనేజింగ్‌కి వెళ్దాం హ్మ్. అనుకుంటా. సో, ఇక్కడ లోకల్‌లో నాకెవరున్నారు ప్రాజెక్ట్ మేనేజర్స్. నేను కనెక్ట్ అయ్యి సో, నాకు అవి ప్రాజెక్ట్ మేనేజింగ్ మీద తెలిసిన వాళ్ళు. అంటే ఇప్పుడు రైట్? అందరూ ఏం జేస్తున్నారంటే లింక్డ్ఇన్‌లో కనెక్షన్స్ బిల్డ్ జేసుకోవడం. లేదు. చెప్తా. లింక్డ్ఇన్ ఈస్ యాహ్! వన్ ఆఫ్ ద మీడియమ్స్ కదా! బట్ లింక్డ్ఇన్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్. అండ్ హౌ యూ ఆర్ బిల్డింగ్ ఇట్ యాహ్! నేను చెప్తున్నా. మీరు నార్మల్‌గా ఏమన్నా పోర్టల్స్ సెపరేట్‌గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇప్పుడు లింక్డ్ఇన్ అనేది ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు లింక్డ్ఇన్‌లో కనెక్షన్స్ పెంచుకోండి. ఒక ప్రొఫైల్ బిల్డ్ జేసుకోండి అని జెప్తున్నారు గదా! సో, అపార్ట్ ఫ్రమ్ లింక్డ్ఇన్ మీరు సజెస్ట్ చేయాలనుకుంటే ఏం సజెస్ట్ చేస్తారు? లైక్ బిల్డింగ్ కనెక్షన్స్.
ఫర్ ద పిఎంఐ హ్మ్. వేరు. హ్మ్. జనరల్‌గా వేరది. హ్మ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు కూడా మాస్టర్స్‌కి వచ్చినావు సూర్య. నీది ఏంటి కోర్స్? సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి రిలేటెడ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ కెరియర్ ఆన్ థట్ ఆర్ సమ్ అదర్ థింగ్? ఆన్ థాట్ ఓన్లీ. సైబర్ సెక్యూరిటీ. యాహ్! సో హౌ మెనీ పీపుల్ యూ మెట్ టిల్ నౌ Till now I met రిలేటెడ్ టు like సైబర్ సెక్యూరిటీ ఆర్ రిలేటెడ్ టు యువర్ కెరియర్ విచ్ యూ ఆర్ చూసింగ్? apart from my college students, I've హ్మ్. met like 3, 4 people only related to cyber security. సో సీ దట్స్ ద మ్యాటర్ గదా! యాహ్! నేను చెప్పాలనుకున్నది ఇప్పుడేంటంటే యూ హ్యావ్ మీడియమ్స్. హ్మ్. చాలా మీడియమ్స్ ఉన్నాయి. బట్ యూ డోంట్ నో హౌ టు రీచ్ ఇట్. రీచ్ ఇట్. యాహ్! దట్స్ వేర్ స్టూడెంట్ క్లబ్ కమ్స్. ఈ ఓకే. స్టూడెంట్ క్లబ్ యాహ్! ఇది బెస్ట్ పాయింట్ చెప్పాలంటే. మేము స్టార్ట్ చేసిన స్టూడెంట్ క్లబ్‌కి మెయిన్ మోటివ్ ఏంటి? ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ ఇండస్ట్రీ లీడర్స్. హ్మ్. రైట్? సో బేసిక్‌గా మేమేం చేసినామంటే వి కొలాబరేటెడ్ విత్ పిఎంఐ, హ్మ్. చికాగోలాండ్ అండ్ వి టుక్ దెమ్ టు ఫ్యూ ఆఫ్ ది కంపెనీస్ అరౌండ్ హియర్. ఓకే. And we try to reach them saying that we have students who are pursuing the masters and they are ready to shine. ఓకే. సో సో అట్లా దీంట్లో మీకేమన్నా ఇన్‌స్పిరేషన్ అంటే ఎవరున్నారు? లైక్ ఇండియాలో గాని, యూఎస్‌లో గాని, మన కాలేజ్ ప్రొఫెసర్స్ గాని, లైక్ ఇన్‌స్పిరేషన్ మిమ్మల్ని బాగా ఇన్స్పిరేషన్ మోటివేట్ చేసిన వాళ్ళెవరున్నారు? ప్రతి ఒక్కరు సూర్య నేను కలిసిన ప్రతి ఒక్కరు దే ఇన్స్పైర్డ్ మీ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఈవెన్ నువ్వు కూడా బాగా ఐ ఐ ఇన్‌స్పైర్ ఐ చేసిన వాళ్ళు. డెఫినెట్లీ టేక్ పాజిటివ్ థింగ్స్ ఫ్రమ్ పీపుల్. సో నాకు హ్మ్. ఎవ్వరు అట్లేం లేదు. పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ అని ఏం లేదు కానీ బట్ హానెస్ట్‌లీ నాకు ద పర్సన్ హూ బ్రింగ్స్ ఆల్ టు అండర్ సింగిల్ హ్మ్. రూఫ్ అంటే ఇప్పుడు నాకు హానెస్ట్‌గా నేను ఎట్లా చెప్పాలంటే నీకిది ఇన్స్పైరింగ్ పీపుల్ కదా! హ్మ్. హానెస్ట్‌లీ ఎవరైతే పర్సన్ హూ బ్రింగ్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండర్ సింగిల్ రూఫ్ వాళ్ళు నాకు ఎక్కువ ఇన్స్పైర్ చేస్తారనమాట. సో నాకు ఒక లీడర్స్ అనేవాళ్ళు చాలా హ్మ్. ఇష్టం. లీడరింగ్ పర్సనాలిటీ ఎవరికైతే ఉంటదో వాళ్ళు ఐ అడ్మైర్ ఎ లాట్. యాహ్! దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే హుహు. వాళ్ళు అందరితో కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని, ఒక గ్రూప్ చేసి, అందులో మనముండి కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడం, తర్వాత వాళ్ళ విషయాలు మనం తెలుసుకోవడం అనేది గ్రేట్ థింగ్ చెప్పాలంటే యాక్చువల్‌గా. కానీ ఇప్పుడేమవుతుందంటే, అది జరగాలంటేనే పెద్ద నాట్ టాస్క్ అవుతుంది యాహ్! ఇప్పుడు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కరెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్‌కి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ ఏంటి తెలుసా? హ్మ్. ఎవ్రీబడీ మిస్సెస్ ఇట్. నువ్వేంటంటే నువ్వు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత యూ ఆర్ థింకింగ్ అబౌట్ జాబ్. హ్మ్. నీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాట్ యూ ఆర్ థింకింగ్ ఏ నేను ఫుల్ టైమ్ ట్రై చేయాలా? ఏదైనా కన్సల్టెన్సీ ఏమైనా సి2సి ట్రై చేయాలా? నువ్వు మాస్టర్స్ చేసిన 2 ఇయర్స్ ఏం చేసినావు? హ్మ్. నువ్వు మాస్టర్స్ చేసిన 2 ఇయర్స్ నువ్వు దేని మీదైతే వెళ్దాం అనుకుంటున్నావో దానికి రిలేటెడ్ కొంతమంది పర్సన్స్‌ని ఇఫ్ యూ మీట్ ఆర్ ఇఫ్ యూ అట్‌లీస్ట్ యూ ట్రై టు కనెక్ట్ విత్ దెమ్ నీకు అర్థమైతది అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుందో. యాహ్! రైట్? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మా ఫ్రెండ్ తెలిసిన అతను ఒకడు రీసెంట్‌గా మాస్టర్స్ అయిపోయింది. హి కాల్డ్ మీ. హ్మ్. అన్న ఇట్లా రిఫరెన్స్ కావాలి నాకు అన్నాను. సరే ఒకసారి నాకు నీ రెజ్యూమ్ పంపి. నేను మనకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే నీ రిలేటెడ్ టెక్నాలజీ ఎవరైనా ఉంటే నేను ఒకసారి రిఫర్ చేస్తా ఇదంటే, హ్మ్. అన్న నువ్వు టెక్నాలజీ చెప్పన్నా టెక్నాలజీ మీద రెజ్యూమ్ పంపిస్తా. సో అట్లున్నారు. ఇప్పుడు ఇట్స్ నాట్ దట్ థింగ్. యాక్చువల్లీ ఇప్పుడు ట్రయోపాత్‌లో ఆల్మోస్ట్ నేను 100-200 రెజ్యూమ్స్ చేశా స్టూడెంట్స్‌కి. అంటే అలా అయిపోయిందనమాట హ్మ్. థింగ్ ఇప్పుడు. యాహ్! రెజ్యూమ్ జే అంటే నేను అట్లా అతను తప్పనట్లేదు. ఆ! బేసిక్‌గా ఇప్పుడు జనాలు అట్లా అయిపోయిర్లే. బట్ ఐ కెనాట్ జడ్జ్ హిమ్. నేనేమంటున్నా అంటే మాస్టర్స్ టైమ్‌ని క్వాలిటీగా యూజ్ చేసుకో అంటున్నా. యాహ్! సో అండ్ ఇక్కడ మనకి ఏమైతుందంటే డే 1 చెప్పండి. సీపీటీ కాలేజ్ ఆప్షన్ ఉంది. తర్వాత సీపీటీలో అసలు కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని, కొంచెం ఒక అన్‌పెయిడ్ ఈవెన్ దేర్ ఆర్ ఇంటర్న్‌షిప్ అయినా స్టూడెంట్స్ హూ బెటర్ ఆర్ కదా! వర్కింగ్ గదా! చేసుకోవడం. ఈవెన్ హ్మ్. దేర్ ఆర్ స్టూడెంట్స్ లైక్ మీ హూ ఆర్ వర్కింగ్ ప్యారలల్లీ వైల్ డూయింగ్ మాస్టర్స్. అవును. ఇట్స్ నాట్ ఈజీ గదా! ఐ యూజ్డ్ టు వర్క్ మార్నింగ్ 9-5 హ్మ్. ఈవినింగ్ కాలేజ్. ద హ్మ్. సేమ్ టైమ్ స్టూడెంట్ క్లబ్ యాక్టివిటీస్ హ్మ్. అన్నీ చేసిన మేనేజ్. అవునన్న. అండ్ దట్స్ ఎ బట్ గ్రేట్ థింగ్. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్ సూర్య. ఇంకా చేయొచ్చు మనం. అవును. ఇంకా మనకు స్టూడెంట్స్ సపోర్ట్ ఉంటే ఇంకా చేస్తుండేది. బట్ యాహ్! ప్రా ఎవ్రీబడీ బికేమ్ ద అంటే నాకిప్పుడు దాకా మీరు చెప్పిన దాంట్లో అర్థమైందేంటంటే, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌లో ఖచ్చితంగా టైమ్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. టైమ్ మేనేజ్‌మెంట్ ఈస్ స్కిల్. హ్మ్. టైమ్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ ఇవి బేసిక్ థింగ్స్ ఫర్ బేసిక్ ద థింగ్స్. మేనేజింగ్. రైట్? ఈ 2 నాకు లేవు. నేను మేనేజింగ్‌లో ఎట్లా సక్సీడ్ అయితా అంటే హ్మ్. బెటర్ యూ డోంట్ చూజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజింగ్. దట్స్ ఎ సింపుల్ ఆన్సర్. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ మధ్యలో ఆగిపోయినాం. నేనేంటంటే మాస్టర్స్ వైల్ హ్మ్. కమింగ్ ఫర్ మాస్టర్స్ నీకు వీక్‌లీ ఒక క్లాస్ ఉంటది. హ్మ్. అవును. సో ఇక్కడ వీక్‌లీ ఒక క్లాస్. యూఎస్‌లో 1 డే ఆర్ 2 మోస్ట్ ఆఫ్ ది డేస్. టైమ్ యూ ఆర్ ఐడిల్. హ్మ్. ఎప్పుడైనా మన కాలేజ్ లైబ్రరీకెళ్ళినావా నువ్వు? ఆ! వెళ్ళా. సో కాలేజ్ లైబ్రరీకెళ్తే ఎంతమంది యూ నో యూ కెన్ సీ హౌ మెనీ నేను పీపుల్ చాలా మందిని చూసాను. అవును.
ఎప్పుడన్నా మాట్లాడినావా ఎవరితోటన్నా? ఆ! ట్రై టు టాక్ టు నేను దెమ్. స్టార్టింగ్‌లో వెళ్ళినప్పుడే నేను యాక్చువల్లీ ట్రయోపాత్ గురించి నేను బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు నేను ప్రోగ్రామింగ్ నోట్స్ తర్వాత మన కె మనదేంటి ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ కెరియర్ గైడెన్స్ ప్లాట్‌ఫార్మ్ నిశ్చయి అనేది నేను డిసైడ్ అయ్యా. సో, నిశ్చయిలో మనము ఈ కోర్సెస్ రిలేటెడ్ అసలు మన దగ్గర కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి అనేది ఫస్ట్ లైబ్రరీకెళ్ళి చెక్ చేశాననమాట. మన దాంట్లో ఏంటంటే అన్నీ ఉన్నాయి. అథ్లెటిక్స్ హ్మ్. దగ్గర నుంచి మనకి మళ్ళీ పైలట్ ఉంది మన దాంట్లో. సో, అలాగా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ ఉంటే నాకు ఒకసారి ఎందుకో నా మేజర్ సైబర్ గదా! సో, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ నెట్వర్క్ ఇంజినీర్ తీసుకున్నా. పిక్ జేసుకున్నా అసలు ఏంటి థింగ్ అనేది చూద్దామని. ఈ క్రిప్టోగ్రఫీ గురించి. సో, అప్పుడు నాకు ఒక ఫారినర్ అంటే అక్కడ అండర్ గ్రాడ్ అనుకుంటా వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని చదువుతున్నారు. సో, వాళ్ళు నార్మల్‌గానే ఒక టాపిక్ తీసుకొని, ఆ టాపిక్ మీద వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటూ, వాళ్ళు మళ్ళీ నోట్ చేసుకుంటూ, వాళ్ళు కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ నాలెడ్జ్ గూడా షేర్ చేసుకుంటున్నారు. సో, నాకది చూసి మన వాళ్ళు ఎవ్వరు కనిపియలే నాకసలప్పుడు హ్మ్. చెప్పాలంటే. సో సో అహా! నేనేం చెప్తున్నా అంటే, సో బేసిక్‌గా ఇక్కడ నువ్వు ప్రాజెక్ట్ మేనేజింగ్‌లో సస్టైన్ కావాలంటే నీకు హ్మ్. కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ సూర్య. యాహ్! సో నువ్వు అడిగినావు కదా మీడియమ్స్ అని. హ్మ్. లింక్డ్ఇన్ వన్ ఆఫ్ ద మీడియం. అండ్ వన్ వెరీ గుడ్ థింగ్, వెరీ గ్రేట్ థింగ్ అబౌట్ అవర్ కాలేజ్ ఈస్ ఇట్స్ కొలాబరేటెడ్ విత్ పిఎంఐ చికాగోలాండ్. హ్మ్. పిఎంఐ చికాగోలాండ్ మెంబర్‌షిప్ కావాలంటేనే మనం ఆల్మోస్ట్ పర్ ఇయర్ $150 పే చేయాలి నార్మల్లీ. అది మనకి మన ఫ్రీ. పర్సనల్‌గా జాయిన్ అవ్వాలంటే. యాహ్! పిఎంఐ మెంబర్‌షిప్ కావాలంటే. ఓకే. ఈవెన్ ఇఫ్ యూ వాంటెడ్ టు పీఎంపీ ఎగ్జామ్ గూడా నువ్వు ఆ హ్మ్. మెంబర్‌షిప్ తీసుకోవాలి. $150 నువ్వు కట్టాలి. హ్మ్. సో, అట్లాంటి థింగ్స్ నీకు ఫ్రీ ఉన్నాయి. మన కాలేజ్ నుంచి అది ఫ్రీ. నీకు మెంబర్‌షిప్ ఫ్రీ వస్తది. అండ్ పీఎంఐ ఈవెంట్స్ ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 వీక్స్‌కొకసారి, ఎవ్రీ మంత్‌కొకసారి ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటది పీఎంఐ లొకాలిటీలో. హ్మ్. ట్రై టు పార్టిసిపేట్ దట్. మనం స్టూడెంట్స్ లాగా వాలంటీరింగ్ చేయొచ్చు. ఆర్ హ్మ్. నువ్వు నార్మల్‌గా మెంబర్‌లాగా ఎళ్ళొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి నీకు. వెళ్తే నీకేంటంటే దే ఆర్ కరెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ హూ ఆర్ వర్కింగ్ అరౌండ్. హ్మ్. సో, వాళ్ళతోటి నీ కనెక్షన్స్ బిల్డ్ అయితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ ఇన్ యువర్ కెరియర్ కదా! సో, ట్రై టు యూజ్ దోస్ థింగ్స్ ఇన్ అవర్ కాలేజ్. సో, ఇప్పుడు ఆన్ సైట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. సో, నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏదైనా అచీవ్ చేయాలి. నేను ఈ రోల్‌కెళ్ళాలి. ఇప్పుడు అప్‌కమింగ్ రోల్స్ ఇవి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌లో. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అనేది బాగా ఇంక్లూడ్ అవుతుంది ప్రతి ఒక్క దాంట్లో. సో, వాట్ ఇఫ్ ఏఐ ఇంక్లూడ్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే ఏఐ దాంట్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయింది సూర్య ప్రాజెక్ట్ మేనేజ్‌లో. వి ఆర్ యూజింగ్ ఇట్ ఎవ్రీవేర్ కదా! ఎవ్రీవేర్. బట్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో అంటే ఫింగర్స్ క్రాస్డ్. హ్మ్. ఎందుకంటే వి హావ్ మనకు ఓన్ సెట్ ఆఫ్ గోల్ ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ వి నీడ్ టు గో విత్ ద ఫ్లో. అవును. రైట్? ఫోకస్ అనేది ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ అగైన్ యూ హావ్ టు అడాప్ట్ ద ఫ్లో. అండ్ యాహ్! దిస్ ఈస్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్. అడాప్టబిలిటీ హ్మ్. అండ్ అకౌంటబిలిటీ. నువ్వెంత అడాప్టివ్ చేసుకోగలిగితే అంత క్విక్‌గా నువ్వు ప్రాజెక్ట్ మేనేజ్‌లో గ్రో అయితావు. రైట్? అడాప్టివ్ ఇన్ ద సెన్స్ నీకేంటంటే ఇప్పుడు సడెన్‌గా క్లయింట్ వచ్చి ఒక రిక్వైర్మెంట్ చేంజ్ చేస్తాడు. హ్మ్. ఆల్రెడీ డెవలపర్ ఇదొక ఎగ్జాంపుల్ అనుకో. ఆ! అవును. ఇదే క్వెషన్ నాది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ మీకు ఇచ్చారు. ఆ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 50% డెవలప్ అయిపోయింది. డెవలప్ అయిపోయిన తర్వాత క్లయింట్ వచ్చి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ చేంజ్ చేయమన్నాడు. అప్పుడేం చేస్తారు? అది మళ్ళీ ఫస్ట్ నుంచే డెవలప్ చేస్తారా? లేకపోతే అక్కడితో కట్ ఆఫ్ చేసి మళ్ళీ దాంట్లో కొత్త టెక్నాలజీస్ ఏమన్నా యాడ్ చేసి ఫ్లో కంటిన్యూ చేస్తారా? అది చెక్ చేస్తాం ఫస్ట్. హ్మ్. వెదర్ వి కెన్ ఇంప్రూవ్ విత్ ద కరెంట్ లాజిక్ అంటే వి కెన్ ఇంప్రూవ్ ఇట్. హ్మ్. ఆర్ ఇది పనికిరాదు వి హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే అగైన్ యాహ్! వి నీడ్ టు త్రో ఇట్ అండ్ వి నీడ్ టు స్టార్ట్ అగైన్. అల్టిమేట్‌లీ క్లయింట్ కొంతమంది ఉంటారు గదా! ఆ డెడ్‌లైన్‌లోనే ఫినిష్ చేయండి అంటే. క్లయింట్ రిక్వైర్మెంట్ చేంజ్ చేసిండు కదా! హ్మ్. సో, దట్స్ వేర్ యూ నీడ్ టు కమ్యూనికేట్ హ్మ్. కరెక్ట్‌లీ. ఇప్పుడు లెట్స్ సే క్లయింట్ కేమ్ అప్ విత్ ఎ రిక్వైర్మెంట్. నువ్వు అన్న రిక్వైర్మెంట్ చేంజ్‌తోనొచ్చిండు. ఇట్స్ ఎ హ్మ్. స్కోప్ క్రీప్ అది. హ్మ్. స్కోప్ మొత్తానికి ఖరాబ్ అయిపోయింది. సో, నెక్స్ట్ నువ్వు నీ టీమ్ ఆల్రెడీ వర్క్ అయింది దాని మీద. వర్క్ చేసి ఉన్నారు ఆల్రెడీ. రైట్? ఇప్పుడు క్లయింట్ వచ్చి కొత్త రిక్వైర్మెంట్ వచ్చి మళ్ళీ డెడ్‌లైన్ నేను అదే డెడ్‌లైన్‌లో కావాలంటే యాస్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ యూ విల్ సపోర్ట్. నువ్వు క్లయింట్‌కి సపోర్ట్ చేస్తావా? నీ టీమ్‌కి సపోర్ట్ చేస్తావా? నీ నీ గోల్ వచ్చేసి యూ హావ్ టు సాటిస్ఫై ద సాటిస్ఫై క్లయింట్. క్లయింట్. దట్స్ యువర్ ఎండ్ గోల్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యువర్ టీమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. యూ నీడ్ టు హ్మ్. బ్యాక్ యువర్ టీమ్. అవును. రైట్? సో, యూ నీడ్ టు బాలన్స్ బోత్. సో, ఇంక ఫ్యూచర్‌లో గూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌లోనే కంటిన్యూ అవుతారా? లైక్ లీడ్ నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌కొచ్చారు గదా! మోస్ట్‌లీ. నేను తర్వాత చెప్పినా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నుంచి నాదేంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు బికమ్ ఎ లీడర్. హ్మ్. ఇండస్ట్రీ లీడర్. సో, దానికి మనం ఎక్కడికెళ్తామా లైక్ వి డోంట్ నో నెక్స్ట్ పాత్ గో ఏంటి విత్ అని. ద ఫ్లో. హ్మ్. సో, ఇంకా మీ డెఫినిషన్ ఏంటి? లైక్ ఫైనల్లీ దీనికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి గాని, లేదా సక్సెస్ అవ్వాలన్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌లో.
పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా చెప్పాలి అంటే? సీ సో, మనం ఈ డివైడ్ చేద్దాం. పర్సనల్‌గా చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? పర్సనల్‌గా సక్సెస్ హ్మ్. రైట్. పర్సనల్లీ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ సూర్య. సక్సెస్ ఒక డెఫినేషన్ ఉండదు. ఇది నేను ఎక్కడో సినిమాలో చదివిన. మహర్షి మూవీస్. సక్సెస్‌కి నిజంగా ఒక డెఫినేషన్ ఉండదు. ఇఫ్ యూ ఆర్ సక్సెస్ నువ్వే ఒక డెఫినేషన్ అంతే. దట్స్ అ సింపుల్ థింగ్ ఫర్ ఎ సక్సెస్. హ్మ్. అండ్ యూ కెన్ నెవర్ సే దట్ పర్సన్ ఈస్ అ సక్సెస్‌ఫుల్ పర్సన్ ఆర్ నాట్. బికాస్ సక్సెస్ గోస్ ఆన్. యాహ్! నెవర్ స్టాప్స్ కదా! సో, పర్సనల్లీ నువ్వు సక్సెస్ అయితున్నావా లేదా అనేది నీకు తెలుస్తది. హ్మ్. ఎట్లా అంటే నిన్నటికి ఇవాల్టికి నీకు తేడా ఏంటి? రైట్. ఫ్రమ్ యెస్టర్‌డే వాట్ ఐ చేంజ్డ్ మై సెల్ఫ్. అంటే ఏం యాహ్! ఇంప్రూవ్ అయినా నేను నిన్నటికి ఇవాల్టికి. దట్స్ వేర్ సక్సెస్ అంతే. ఆల్వేస్ ప్రొఫెషనల్‌గా? కంపేర్ విత్ నిన్నటికి అంతే. హ్మ్. ప్రొఫెషనల్‌గా అంటే అడాప్టింగ్ ద న్యూ టెక్నాలజీ. హ్మ్. ఈ ర్యాపిడ్ గ్రోయింగ్ టెక్నాలజీస్‌లో మనం ఎంత తొందరగా అడాప్ట్ చేసుకోగలిగితే అంత తొందరగా సక్సెస్ ఉంటది సూర్య. ఇట్స్ నాట్ దట్ ప్రాజెక్ట్ మేనేజింగ్ ఆర్ డెవలపింగ్ ఆర్ సంథింగ్ ఎందులో అయినా హ్మ్. నో ఆల్వేస్ ట్రెండీగా ఉండు. ఇట్స్ బట్టలలో వీటిలలో కాదు. టెక్నాలజీలో ట్రెండీగా ఉండు సక్సెస్ అయితవు. సో, ఇప్పుడు 1 వర్డ్‌లో డిస్క్రైబ్ చేయాలంటే ఏమని డిస్క్రైబ్ చేస్తారు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ గురించి? ప్రాజెక్ట్ మేనేజింగా? హ్మ్. చెప్పినా కదా! జీతం కోసం పనిచేయడం ఆపేయి. హ్మ్. కంపెనీ కోసం పని చేయి. దట్స్ అ ప్రాజెక్ట్ మేనేజింగ్. హ్మ్. సో, ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఏదన్నా హ్మ్. అవాయిడ్ చేయాలి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ రిలేటెడ్‌గా. ఈ థింగ్స్ అవాయిడ్ చేయండి అంటే ఏమి అవాయిడ్ చేయాలి? థింగ్స్ దే నీడ్ టు అవాయిడ్. అవాయిడ్ హ్మ్. ప్రాజెక్ట్ మేనేజింగ్‌కి థింగ్స్ దే నీడ్ టు అవాయిడ్ అంటే యాహ్! నువ్వేంటంటే ఇప్పుడు నార్మల్‌గా యాస్ ఎ డెవలపర్‌గా ఈ 9-5 జాబ్ మాత్రమే ఉంటదనుకోవడం మాత్రం అవాయిడ్ చేయి ఫస్ట్. హ్మ్. ప్రాజెక్ట్ మేనేజింగ్ ఈస్ నాట్ ఎ 9-5 జాబ్. హ్మ్. ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్ జాబ్ మోర్ థాన్ 9-5. సో, దట్స్ వాట్ యూ నీడ్ టు అవాయిడ్ ఫస్ట్. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ రాంగ్ అసెప్షన్స్. హ్మ్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అది ఇది అనేది ఇట్స్ వెరీ సింపుల్ వెన్ యూ అండర్‌స్టాండ్ ఇట్. రైట్. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? నీకు ఏ ప్రాజెక్ట్ అయితే ఇచ్చిల్లో హ్మ్. కంప్లీట్ 100% నాలెడ్జ్ తెచ్చుకో ఆ ప్రాజెక్ట్ మీద. అండ్ ద రైట్ హ్యాండ్ సైడ్ నీ టీమ్ మీద నీకు 100% నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళ స్కిల్ సెట్స్ ఏంటి? వాట్ దే క్యాన్ డూ? వాట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్? సో, వెన్ యూ నో బోత్ హ్మ్. మేనేజింగ్ ఈస్ వెరీ ఈజీ. యాహ్! రైట్. సో, సో, దీంట్లో 2 వచ్చేసినాయి. అడ్వైస్ వచ్చేసింది. అవాయిడ్ చేయాల్సిన థింగ్ వచ్చేసింది. సో, ఇంకా బిగ్గెస్ట్ డిఫరెన్స్ అంటే ఇండియాకి, యూఎస్ఏలోకి ఉన్నదానికి? ఇండియాకి, యూఎస్‌కా? 1 లైన్. ఒక్క 1 లైన్ ఆర్ 1 వర్డ్‌లో చెప్పాలి అంటే? అంటే బిఫోర్ కోవిడ్ అయితే ఏమన్నా చెప్పొచ్చు. బిఫోర్ హ్మ్. కోవిడ్ అయితే వి కెన్ సే పంక్చువాలిటీ అనొచ్చు కానీ ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీథింగ్ బికేమ్ ఈక్వల్. సో ఎవ్రీబడీ ఇన్ ఏ గ్లోబల్ ప్లేస్. కాబట్టి నో. ఇట్స్ సేమ్ ఆల్‌మోస్ట్. యాహ్! హ్మ్. ఇందాక మీరు హ్మ్. చెప్పారు గదా! నేను ఇన్ని మేనేజ్ చేసుకున్నాను. సో, అలా మేనేజ్ చేసుకోవడానికి మీ సీక్రెట్ ఏంటి? కన్సిస్టెన్సీయా? మోటివేషనా? లేకపోతే అలాగా చెప్పాలంటే ఏమని చెప్తారు? నా బిగ్గెస్ట్ మోటివేషనా? ఆ! ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. హ్మ్. అదే ఎవ్రీ డే మనం దాని గురించి థింక్ చేస్తే ఆటోమేటిక్‌గా మోటివేషన్ వస్తుంది. అంటే యూ హావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ కదా! సో హ్మ్. యాహ్! ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇయ్యాలి అంటే? ఇండియా నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నోళ్ళకి? కమ్ విత్ ఎ స్కిల్ సెట్. హ్మ్. యాహ్! జస్ట్ ఒక స్కిల్ సెట్ మీద డిపెండ్ ఐ మీన్ ఒక స్కిల్ సెట్ పిక్ చేసుకోండి. కమ్ విత్ దట్ పర్టిక్యులర్ స్కిల్ సెట్. యూ హావ్ ఫ్యూచర్ హియర్. లైక్ నీ అందరితోటి వస్తా, అందరిలానే వస్తా అంటే యూ విల్ బి ద అందరిలానే ఉంటావు నువ్వు గూడా. సో, చేంజ్ ఇట్. నీకు కంపెనీ అంటే సింపుల్ లాజిక్ సూర్య. నీకు కంపెనీ‌వోడు జాబ్ ఎందుకియ్యాలి? హ్మ్. వెదర్ యూ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ ఇన్ సంథింగ్ గదా! ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ సంథింగ్ దే విల్ గివ్ జాబ్. ఇఫ్ నీకు ఎందులో లేదు నేను జాబ్ ఇయ్యమంటే ఎందుకు ఇస్తాడు కంపెనీ‌వోడు? అంతేగా. ఒకవేళ ఇచ్చినా అది ఎన్ని రోజులు నిలబడతది? లెట్స్ సే ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన స్టూడెంట్స్ అంతా లైక్ బ్రో నాకు జాబ్ గావాలి, జాబ్ గావాలి, జాబ్ గావాలి అని ఏదో ఒకటి చేసి జాబ్ తెచ్చుకుంటున్నారు. అది తెచ్చుకున్న జాబ్ ఎన్ని రోజులు నిలబడతది టెక్నాలజీ లేకపోతే? హ్మ్. నువ్వెంత తొందరగా నీకు నాలెడ్జ్ ఉంటే అంత తొందరగా వస్తది గదా! ఈవెన్ బేసిక్ థింగ్. ఇప్పుడు నువ్వు ఒక రెస్టారెంట్‌లో పని చేయడానికెళ్ళినావు. అక్కడ నీకు పని రాదు. రానప్పుడు వాడు ఉంచుకుంటాడా నిన్ను? చెప్పు అది ఉంచుకుంటాడా? ఉంచుకోడు గదా! కంపెనీ గూడా అంతే. ఇదెందుకు డిఫరెంట్? హ్మ్. సేమ్ అంతే. సో, కమ్ విత్ ఎ స్కిల్ సెట్. సో బేసిక్ స్కిల్ సెట్ అంతే. ఎక్కువ గూడా కాదు. బేసిక్ స్కిల్ సెట్. ఆ స్కిల్ సెట్ తోటి ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫర్ ద మాస్టర్స్ యూజ్ దిస్ మాస్టర్స్ టైమ్ వెరీ ప్రాపర్‌లీ. హ్మ్. యూజ్ ద రిసోర్సెస్ విచ్ వి హావ్. సో, ఏదన్నా ఒక మోటివేషన్ లైన్ ఉందా మీరు చెప్పాలి అంటే? మోటివేషన్ లైన్ గాదు గానీ, నేనిక్కడికొచ్చినాక నేర్చుకున్నది. హ్మ్. హ్మ్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు గూడా రావాల్సిన తర్వాత నేర్చుకోవాల్సిందేంటంటే, మనకి డైలీ హ్మ్. ఈ ఫుడ్, హ్మ్. క్లాతింగు, హ్మ్. షెల్టర్ ఇవెంత ఇంపార్టెంటో, నెట్వర్కింగ్ గూడా అంత ఇంపార్టెంట్. సో, ట్రై టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్, ట్రై టు కనెక్ట్ ద పీపుల్.
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ట్రై టు కమ్యూనికేట్ career ద growth. పీపుల్, ట్రై టు కనెక్ట్ విత్ ద పీపుల్. సో ఇది మీ బిగ్గెస్ట్ మోటివేషన్ లైనా? మేబీ. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా రీచ్ అవుట్ అవ్వాలి అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ క్యూరీస్ తెలుసుకోవాలంటే ప్రాజెక్ట్ మేనేజింగ్ గురించి కానీ మాస్టర్స్ గురించి కానీ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ మీ ఐ విల్ ప్రొవైడ్ యూ మై లింక్డ్ఇన్. యూ కెన్ షేర్ టు ద Okay. పీపుల్, దే కెన్ రీచ్ మీ ఆర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఐ కెన్ షేర్ యూ. షూర్ అన్న. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్స్ ఎ గ్రేట్ టైమ్ విత్ యూ. సో చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు చెప్పాలంటే అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. నైస్ టు మీట్ యూ.